అంతే అంతే. అమ్మ కలవండి ఐజాక్ బ్రదర్ కలవండి. రైట్, ఓకే రైట్. ఓకే, నేనేమంటానంటే రన్ అంటాను. ఇక్కడ కూడా దించవచ్చు. ఓకేనా? కొంచెం చిక్కగా ఉన్నారు కదా, దూరం ఉండండి. అక్కడ ఈక్వల్గా టేబుల్ మీద ఎక్కొద్దు, టేబుల్ పక్కన తిరగండి. రన్ అంటే ఏం చేయాలి? మీరంతా చుట్టూ తిరగాలి. రన్ అంటే ఏం చేయాలి? చుట్టూ తిరగాలి. రన్ అంటే ఏం చేయాలమ్మా? అందరూ చుట్టూ తిరగాలి. నేను నెంబర్ చెప్తా, ఎనీ నెంబర్, 2 కానీ 3 కానీ 4, నా ఇష్టం. అకార్డింగ్ టు దట్ నెంబర్ యూ హ్యావ్ టు ఫార్మ్ ఏ టీమ్. అర్థమైందా? ఫైర్ ఇన్ ద మౌంటైనా? మీకు అర్థమైంది? ఓకే. అయితే నేను బైబిల్లో ఉన్న పదాలు చెప్తా. బైబిల్లో నిబంధనలు అంట. ఎన్ని నిబంధనలు? 2, ఇద్దరుగా ఉండాలి. ఓకేనా? బైబిల్లో స్నేహితులు అంట. ఎంతమంది బైబిల్లో స్నేహితులు? 4. షడ్రక్ మెషక్ అబేద్నెగో దానియేలు. ఓకేనా? రైట్. అట్లా 5 రొట్టెలు 5. ఓకే, అట్లా నా ఇష్టం ఏదైనా అంటాను. ఓకేనా? సువార్తలు అంట. అప్పుడు అకార్డింగ్ టు దట్ నెంబర్ యూ హ్యావ్ టు ఫార్మ్ ఏ టీమ్. దాన్ని బట్టి మీ టీమ్గా ఫామ్ అవ్వాలి. దాని నెంబర్ బట్టి మీ టీమ్గా ఫామ్ అవ్వాలి. ఎవరన్నా టీమ్గా ఫామ్ అవ్వకపోతే ఆల్ అవుట్. ఓకేనా? ఇక్కడ నుంచి అక్కడ అక్క వస్తున్నా అని చెప్పి ఇక్కడ నుంచి పరిగెత్తద్దు. నీ పక్కన వాళ్ళతోనే టీం అవ్వాలి. ఓకేనా? రెడీ 1. ఈ విషయంలో భార్యాభర్తలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అటు ఇటు అవ్వచ్చు, ఇటు రావచ్చు. ఓకేనా? రైట్. రన్ ట్రినిటీ 3. రైట్. 3. అక్క మీరు కూర్చోండి. ఓకే, కూర్చోండి. అవుట్ అయిన వాళ్ళు కూర్చోవాలి. రన్ కాండాలు. మీ ఇద్దరు అవుట్ రండి. రైట్. 5, 10, 5, 15. మీరు 5 ఉన్నారా? బ్రదర్ మీరు ఎట్టున్నారు? ఓకే అమ్మ, మీరు లేరా? రండి. మరి అయోమయంగా తిరుగుతారు, అటు తిరుగుతారండి. కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీకు ఏర్పాటు చేసే సీట్లో కూర్చోండి అమ్మా. ఓకే, రన్ బ్రదర్ మీరు ఉండండి వాళ్ళతో పాటు. మీరు ఉన్నారు కదా 5. రన్ చేపలు. 2 చేపలే. 2. రైట్. కూర్చోండి బ్రదర్ మీరు ఉన్నారా? ఎవరు? మీ ఆవిడని పట్టుకున్నారా? రైట్. సిస్టర్ మీరు అవుటా? రండి కూర్చోండి. ఒకవేళ నేను నీలిమా సిస్టర్ని పట్టుకున్నాను, ప్రమీల సిస్టర్ని పట్టుకున్నానని బ్రదర్ చెప్పినట్టయితే, సాయంత్రం ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూరలో కారం ఎక్కువైద్ది, అంటులు సౌండ్లు చేస్తూ ఉంటాయి, వంటగదులు అంట్లన్నీ సౌండ్లు చేస్తూ ఉంటాయి. ఓకే రైట్. మా త్రుట్లో తప్పిన ప్రమాదం బ్రదర్కి, త్రుట్లో తప్పింది. రన్ వారానికి రోజులు. ఓకే 3. 7, 14 సరిపోయారా? అవుట్ అయ్యి కూర్చో, మిగతాలు కూర్చోండి. రైట్. రన్ నెంబర్ 4. జాగ్రత్త. రైట్ కూర్చోండి. ఓకే రైట్. ఉన్నారా? 4. రన్. భార్యను నమ్ముకున్న భర్త ఎప్పుడు మోసగించబడలేదు. రన్. ఇక తప్పని పరిస్థితిలో ఆమె అడుగు జాడలో నడుస్తున్నాడు. రన్. నెంబర్ 5.
ఓకే అవుట్. రన్ 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 రన్. నెలకి శుక్రవారాలు. రైట్. ఓకే రన్ 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 రన్. నెంబర్ 3. భర్తను విడదీసిన. ఓకే రన్ 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 రన్. నెంబర్ 4. జాగ్రత్త వైర్లు వైర్లు వైర్లు. స్త్రీ జాతికే. ఓకే రైట్. రన్ 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 రన్. చూసాం ప్లేస్ మార్చింది, తెలివైన అమ్మాయి. రన్ 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 రన్. నెంబర్ 3. ఇక ఐజాక్ బ్రదర్ తప్పదన్నట్టుగా ఇక. రైట్. ఓకే అవుట్. రైట్. రన్ 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 రన్. ఐజాక్ బ్రదర్ ఇప్పుడు పురుష జాతికి మనం సపోర్ట్ చేద్దామా, లేకపోతే పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి కాబట్టి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగా మధ్యలో ఉన్నారు. అయితే ఒక పని చేద్దాం బ్రదర్, ఇక్కడ ఉండండి, ఇక్కడ ఉండు బ్రదర్, మీరు ఇక్కడ ఉండండి. అమ్మ నువ్వు అక్కడ ఉండు, దూరం దూరంగా ఉండండి. మీరు అక్కడ ఉండండి బ్రదర్, అక్కడ ఉండండి. రైట్. ఇప్పుడు ఈక్వల్ డిస్టెన్స్లో ఉన్నారా? రైట్. రన్ 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 రన్. నెంబర్ 2. రైట్. ఓకే ఎవరు గెలిచారు చెప్పండి. ఓకే బ్రదర్ ఐజాక్ బ్రదరు, తర్వాత సౌమ్య, దివ్య క్లాప్స్ కొడదాం. ఏ క్లాప్స్ కొడదాం? రైట్ ఈ క్లాప్స్ కొడదాం. హా అందరూ హా లే లు యా. అమ్మా ఇది ఆయన మీద ప్రయోగం చేయబాకు. ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు హా లే లు యా అంటే ఆయన క్లాప్ కొట్టమన్నాడు కానీ చెప్పొద్దు. ఓకేనా? రెడీ ఇంకోసారి చేద్దాం. రెడీ 1 2 3 స్టార్ట్. సౌండ్ ఎక్కడమ్మా? నేను మీ సిబిసిలోనే ఉన్నాను కదా. 1 2 3 స్టార్ట్. ఇంకోసారి చేద్దాం. అందరు టేక్ పొజిషన్ అందరు. హా లే లు యా. ఎన్ని క్లాప్స్ అయినాయి? 4 క్లాప్స్. ఫస్ట్ క్లాప్ ఏంటి? వావ్ క్లాప్. రెడీ 1 2 3 స్టార్ట్. 1 2 3 4 5. వావ్ సూపర్. సెకండ్ క్లాప్ ఏంటి? బటర్ఫ్లై క్లాప్. ఎట్లా? సోయ్ 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 సోయ్. రైట్. నెక్స్ట్ క్లాప్ ఏంటి? బెలూన్ క్లాప్. రెడీ 1 2 3 స్టార్ట్. రైట్. నెక్స్ట్ క్లాప్ ఏంటి? హల్లెలూయా క్లాప్. హా లే లు యా. రైట్. ఓకే రైట్. ఓకే ఇప్పుడు మనం సిబిసి కరికులం చాలా ఇంపార్టెంట్ క్లాస్. దయచేసి టేబుల్ అన్ని మంచిగా వేసుకోండి. నేను 5 10 కౌంట్ చేసేలోపు మంచిగా కూర్చోవాలి అందరూ. 1 2 3 4 అందరు మంచిగా కూర్చోవాలి. 5 6 7 8 9 అందరూ మంచిగా కూర్చోవాలి. రైట్. ఓకే ఐ థింక్ సెకండ్ లైన్ కూడా 2 వేస్తే బాగుండేదేమో కదా, 2 వేస్తే. రైట్. ఓకే సిబిసి కరికులం. ఈ సంవత్సరం మనం సిబిసి కరికులం గురించి మాట్లాడబోతున్నాం. ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే మీ అందరికి తెలుసా? మీరు అడిగారా? ఎంతమంది తెలుసు ఈ సంవత్సరం థీమ్? 1 2 3 4 5. ఏం చెప్పమ్మా ఈశ్వరాని? గ్రోయింగ్ లీడర్స్. అమ్మా చెప్పు దివ్య, ఏమన్నావు? గ్రోయింగ్ లీడర్స్. ఓకే ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము సిబిసి బుక్స్ తయారు చేసాం. దానికి చాలా డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. అవన్నీ మేము మంచిగా ఒక 10 రోజుల కొరకు కావాల్సిన బుక్స్ అన్ని కూడా మేము ప్రిపేర్ చేసాం. లెసన్స్ ప్రిపేర్ చేసాం. ఇందాక నేర్చుకున్న గేమ్లో మన పిల్లలకి ఏం చెప్పొచ్చు? ఇందాక మనం పిల్లలకి చెప్పిన గేమ్లో పిల్లలకి ఏం చెప్పొచ్చు? కాదమ్మా గేమ్లు
హల్లెలూయా కాదు, ఐక్యత గురించి చెప్పొచ్చు అని చెప్తున్నారు ఒకళ్ళు. ఇంకా లీడ్ చేయడం, ఇంకా రైట్. నేను చెప్తున్నా వినండి. ఏం నేర్పించవచ్చు పిల్లలకి? టైం లేదు కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని అడగట్లేదు. ఏం నేర్పించు పిల్లలకంటే, మనుషుల మీద ఆధారపడితే ఏం చేస్తారు మనుషులు? అవసరమైనప్పుడు రా 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 అంటున్నారు, అవసరం లేనప్పుడు పో 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 అంటున్నారు. ఇందులో భార్య లేదు, భర్త లేదు. ఓకేనా? ఆ విషయంలో ఎవరు పనిచేయట్లేదు కదా, రైట్. సో అవసరమైతే డబ్బు ఉంటే మన దగ్గరికి వస్తారు, మన దగ్గర అందం ఉంటే మన దగ్గరికి వస్తారు, మన దగ్గర చదువు ఉంటే మన దగ్గరికి వస్తారు, జాబ్ ఉంటే మన దగ్గరికి వస్తారు, స్టేటస్ ఉంటే మన దగ్గరికి వస్తారు. అవి లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు వదిలిపెడతాడా? మనుషులు అయితే వదిలిపెడతారు, కానీ దేవుడు మనల్ని ఎప్పటికీ వదిలిపెట్టాడు అని సత్యాన్ని చెప్పొచ్చా? రైట్. బాగుందా బాలేదా? చాలామంది మీకు ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఆమె పిలిచి ఒకసారి రాబ్బా అంది, ఇంకోసారి ఏముంది, దీన్ని వదిలేసి వెళ్ళిపోయి ఇంకోళ్ళతో చేరింది. అవునా కదా? ఎవరు అట్లా చేశారు మిమ్మల్ని? ఎవరు చేశారు అట్లా? ఇందాక గేమ్లో ఎవరు చేశారు అట్లా? ఓకే, రైట్. సో కాబట్టి మనుషుల మీద ఆధారపడదు, దేవుడి మీద ఆధారపడదాం. ఓకే, సిబిసి మేము 10 రోజుల కొరకు మేము తయారు చేయడం జరిగింది బుక్స్. సో దేవుడిచ్చిన జ్ఞానంతో మేము గత 25 సంవత్సరాల నుంచి ఈ బుక్స్ తయారు చేస్తూ ఉన్నాం. ఐఎమ్ ద వన్ ఆఫ్ ద పర్సన్ ఇన్ ద కరికులం డిపార్ట్మెంట్. నేను బుక్స్ మేము ఏం చేస్తామంటే, ఒక వన్ హోప్ అని వాళ్ళు రాస్తారు. అవి మేము ఏం చేస్తామంటే, సరిగ్గా రాసారా లేదా, ఈ స్టోరీకి తగ్గ కథవాక్యం ఇచ్చారా లేదా, యాక్టివిటీ ఇచ్చారా లేదా, పిక్చర్ మంచిగా ఉందా లేదా అని చెప్పి మేము రివ్యూ చేసి చెప్తూ ఉంటాం. ఆ థీమ్, ఏ థీమ్ పెడితే బాగుంటుంది అలాంటివన్నీ కూడా మేము డిసైడ్ చేస్తాం. ఏ లెసన్స్ అయితే బాగుంటుంది అది రివ్యూ చేస్తాం, డిసైడ్ చేస్తాం. కాబట్టి మేము ఇప్పుడు 2026 బుక్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయినాయి. బుక్స్ ప్రింటింగ్ రెడీగా ఉన్నాయి. ఎప్పుడువి? 2027 బుక్స్ మేము ఎప్పుడు ప్రిపేర్ చేస్తామంటే నెక్స్ట్ మంత్ నుంచి దాన్ని సిద్ధపడతా ఉంటాం. జూన్ నుంచి సిద్ధపడతా ఉంటాం. అంటే ఎంత అడ్వాన్స్గా ప్లాన్ చేస్తాం అర్థం చేసుకోండి. కోవిడ్ టైంలో కూడా మేము ఆపలేదు. ఓకేనా? రైట్. చాలామంది దీనికి హెల్ప్ చేస్తారు. ప్రింటింగ్ చేసేవాళ్ళు, రైటర్స్, ట్రాన్స్లేటర్స్, డిజైనర్స్, ప్రింటింగు, డిస్ట్రిబ్యూషను, రాసేవాళ్ళు, ఇంకా దానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు, దాని గురించి ప్రార్థన చేసేవాళ్ళు, ఇట్లా బోల్డ్ మంది కృషి ఈ బుక్స్ రావడానికి మనకు కారణమైంది. ఓకేనా? రైట్. మధ్యలో నేను కనపడుతున్నాను, పోతున్నాను, నేను చూడగానే వెళ్ళిపోతానండి. రైట్. సుమారుగా 2500 లొకేషన్స్కి మనం పంపిస్తూ ఉన్నాం బుక్స్. 2500 లొకేషన్స్కి భారతదేశంలో బుక్స్ మనం పంపిస్తూ ఉంటాం. ఎన్ని బుక్స్ ప్రింట్ చేసాం ఈ సంవత్సరం అంటే 70 లక్షల మంది పిల్లలకి మనం బుక్స్ ప్రింట్ చేసాం. ఎన్ని లక్షలండి? 70 లక్షల్లో మీరు తీసుకుంటున్న 1500 బుక్స్ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ ఇన్ 1500 బుక్స్. మీరు తీసుకున్న బుక్స్ 1500 బుక్స్ తీసుకున్నారు ఈ సంవత్సరం. అది దానిలో భాగం అనమాట. సో మీకు ఆల్రెడీ బుక్స్ మీ దగ్గరికి వచ్చేసినాయి, మీ చేతుల్లోకి వచ్చేసినాయి, మీరు ఆల్రెడీ పట్టుకున్నారు. ఒకసారి పట్టుకున్న వాళ్ళందరూ చూపించండి. ఒకసారి పట్టుకోలేకపోతే పక్కన వాళ్ళదన్నా పట్టుకోండి. రైట్. సో బుక్స్ మీకు ఆల్రెడీ మీ చేతికి వచ్చేసినాయి కదా, రైట్. సో ఈ సంవత్సరం ఎంతమంది నేను సిబిసి టీచర్గా ఉండాలనుకున్నాను, 5-6 సంవత్సరాల నుంచి వాలంటీర్గానే ఉన్నాను, ఈ సంవత్సరం నేను సిబిసి టీచర్గా ఉంటాను, పాఠాలు చెప్తానన్న వాళ్ళ చేత మీ ఆశ దేవుడు తీరుస్తాడు. చేయొత్తను ఫస్ట్. అమ్మాయిల్ని ఒకసారి ఫోటో తీసుకో, వీళ్ళు లెసన్ చెప్తా అంటున్నారు. సో పాస్టర్ గారు కూడా షీఈ్ రెడీ టు టేక్ క్లాస్. సో మంచిగా ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచ. అరే మరి వాలంటీర్ ఎవరు ఉంటారు? ఇక ఆయనేనా? బాలరాజు 2 చేతులు ఎత్తాడు. రైట్. వీళ్ళందరూ టీచర్, మీరందరూ నా ఉద్దేశం అయితే మంచిగా టీచర్లుగా ఉంటే సంతోషం. మీరు అట్లా అని ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఒక వాలంటీర్ని తీసుకొని రావాలి. ఎందుకు? వాలంటీర్స్ లేరు కాబట్టి. స్నాక్స్ ఎవరు ఇస్తారు, ఎవరు తుడుస్తారు, ఎవరు కడుగుతారు, ఎవరు క్లీన్ చేస్తారు, ఎవరు స్టేజ్ మంచిగా పెడతారు, రోజు డెకరేషన్ ఎవరు చేస్తారు, ఎవరు పిల్లల్ని తీసుకొస్తారు, ఎవరు పిల్లల్ని వదిలిపెడతారు, ఎవరు మిగిలిన స్నాక్స్ తింటారు. సో ఇవన్నిటికీ మనకి ఎవరు కావాలంటే ఎవరు కావాలి? వాలంటీర్స్ కావాలి. కాబట్టి మీరందరు టీచర్లుగా ఉంటాం. నాకు ఇష్టమే, దేవుడికి ఇష్టమే, పాస్టర్ గారికి ఇష్టమే, మీ ఇన్ఛార్జి, చిల్డ్రన్ మినిస్ట్రీ ఇన్ఛార్జి ప్రమీలా సిస్టర్ కూడా ఇష్టమే. కానీ ఎవరికి ఇష్టం లేదు? మీరు వాలంటీర్స్ దాకపోతే కష్టమైపోద్ది. అది కష్టమైన మాట. సో ఒక్కొక్కరు ఒక వాలంటీర్ తీసుకురండి. ఆల్రెడీ మన చర్చిలో ఉంటే వాళ్ళని తీసుకుంటారు. ఒకవేళ మీరు కూడా సపోర్ట్ చేయండి. ఓకేనా? రైట్. తర్వాత దాని గురించి ఎక్కువ నేను మాట్లాడినప్పుడల్లా మన చర్చికి కావాల్సిన దాని గురించి మాట్లాడతాను. ఇవి కూడా చెప్పుకుంటూనే ఈ సంవత్సరం
19 భాషల్లో బుక్స్ ప్రింట్ చేయడం జరిగింది. యాక్చువల్గా 67 కాదు 70 లక్షలు మార్చాలి. నెంబర్ ఆఫ్ టీచర్స్కి ఎంతమంది ట్రైనింగ్ ఇస్తున్నాం అంటే 3 లక్షల మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. మీకు లాగా అనేక మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. మనకి 7 జోన్లు ఉన్నాయి. సౌత్ 1లో మనం ఉన్నాం. సౌత్ 2, వెస్ట్, సెంట్రల్, నార్త్ ఈస్ట్. నేను ఈ సంవత్సరం ఫెసిలిటేటర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి వెస్ట్ జోన్ వెళ్ళాను, సౌత్ 1 వెళ్ళాను, ఈస్ట్ వెళ్ళాను, నార్త్ ఈస్ట్ వెళ్ళాను. 4 జోన్లకు వెళ్ళాను నేను ఈ సంవత్సరం. విత్ ఇన్ 2 monthsలో కొంతమంది వెళ్ళిన చోటలో 100 మంది పాస్టర్స్కి ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ బుక్స్ గురించి. రైట్, నెక్స్ట్ ఇన్ని భాషలు ఎప్పుడన్నా మీరు ఈ భాషలు విన్నారా? ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఒడియా, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, నేపాలీ, అస్సామీ, బోరో, మీజో, కాశీ, గారో, కొక్బొరోక్, కర్బీ, బ్రూ, సుమి, బంజారా, బెంగాలీ. బ్రూ అంటే బ్రూ కాఫీ కాదు, అదొక భాష. ఓకేనా? రైట్, ఇన్ని భాషల్లో మనం బుక్స్ ప్రింట్ చేస్తూ ఉన్నాం. మీ చేతిలో ఉన్న బుక్ సేమ్ అదే భాషల్లో, అదే బుక్కు, అదే పేజీ, అదే కంఠత వాక్యం, అదే థీమ్. సో కాబట్టి ఇన్ని భాషలు తర్జుమా చేసి మనం ఇస్తూ ఉన్నాం. మరి ఒక్కొక్క బుక్, మీరు పట్టుకున్న బుక్ ఎన్ని రూపాయలు ప్రింటింగ్ కాస్ట్ ఉండదు సుమారు చెప్పండి. మామూలుగా మనం చేపిస్తే ఎంత ఉండదు చెప్పండి? సుమారు ఎంత ఉన్నదండి? జిరాక్స్ తీస్తేనే 2 రూపాయలు పేజీ. మరి బుక్ మంచి బుక్ ప్రింట్ చేస్తే ఎంత ఉంటుంది? 40-50 రూపాయలు ఉంటుంది ఈజీగా. కానీ మీకు ఎంతకి ఇచ్చాం తెలుసా? మాకు లాభం ఉండాలి కాబట్టి 40 రూపాయలు ప్లస్ ఒక్కో బుక్ ఇంకొక 2 రూపాయలు యాడ్ చేసి ఇచ్చాం అనుకుంటున్నారా? 2 రూపాయలకి ఇచ్చాం. 2 రూపాయలకి ఏమైనా వస్తుందా ఈ రోజుల్లో? టీ వస్తుందా? 2 రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి, ఒకటి చెప్పండి. జంతుబాము కూడా రావట్లేదు 2 రూపాయలకి. ఇప్పుడు అది 5 రూపాయలు చేశారు. ఇంతకుముందు 2 రూపాయలు. అది ఏమొస్తుందమ్మా? చాక్లెటా? లాలీబాబు 5 రూపాయలు కదా అది కూడా. ఓకే సరే, మీ రైట్, ఇన్ని రకాల థీములతో మనం చేసాం. మీరు ఎప్పుడు అటెండ్ అయ్యారో మీరు గుర్తు చేసుకోండి. నేను 2001లో ట్రైనింగ్ వెళ్ళాను చెప్పా కదా, మై లైఫ్ మై చాయిస్ విజయవాడలో సిబిసి టీచర్ ట్రైనింగ్ లాగా మీకు వెళ్ళాను. ఆ బుక్ వెనకాల చూసుకున్నా, పోస్ట్ బాక్స్ నెంబర్ 1 సికింద్రాబాద్ అని ఉంటుంది, సేవా భారత్ అని ఉంటుంది. అది ఈ ఆఫీసులో ఎప్పుడైనా నేను అడుగు పెడతానా అనుకున్నాను 2001లో. తిరిగి 2010 అయ్యేసరికి అదే ఆఫీస్లో చూడలేదు ఆఫీస్ నేను, కానీ చూడకుండానే అదే ఆఫీస్లో నేను కూడా స్టాఫ్గా జాయిన్ అయ్యాను. దేవుడు అట్లాంటి అద్భుతం చేశాడు నా పట్ల. నేను ఒక టీచర్కి వెళ్ళినోడిని, అసలు ఈ ఆర్గనైజేషన్ నేను చూస్తానా నా జీవితంలో అనుకున్నవాడిని అదే ఆర్గనైజేషన్లో స్టాఫ్గా తీసుకెళ్ళాడు. 2010లో నేను జాయిన్ అయ్యాను. ఓకేనా? సో ఎవరన్నా మీరు తెలుసా ఏమన్నా చూసారు ఎప్పుడన్నా? ఈ థీమ్స్ చూసారా? రైట్, ఓకే. మేము పుట్టలేదంటారు అప్పటికి. ఈ థీమ్స్ చూసారా మీరు? మీకు ఏమైనా గుర్తుందా బ్రదర్? మనోహర్ గారు కదా మీ పేరు? సతీష్ గారు, మీరు ఏమైనా చూసారా ఎప్పుడన్నా మీ చిన్న వయసులో, పెళ్లి కాని వయసులో, పెళ్ళైన కొత్తలో ఏదన్నా థీమ్? మై లవింగ్ గాడ్ చూశారు. ఓకే రైట్. మీరు మౌనిక ఏమైనా చూసావమ్మా? అప్పుడే బాగున్నాయా నువ్వు? మై బాండ్ టు విన్, అబ్బా 2023లో చూసావా? ఓకే అమ్మా. యేసురాణి ఎప్పుడు చూసావు నువ్వు? ఆధార్ చూడలేదు? ఆధార్లో బాండ్ టు విన్, ఇవన్నీ మేము చేసాం. ఓకేనా? 2015 నుంచి నేను పాటలు రాయడం స్టార్ట్ చేశా. 2016లో ఒక మంచి పాట రాశాను. మీ అందరికి తెలుసు కానీ మీకు తెలియదు నేను రాశాను సంగతి. హీరోవా నువ్వు జీరోవా, యేసును నీవు నమ్మావా, నమ్మితే నీవు హీరోవి, నమ్మకపోతే జీరోవి, ఇంచుకు మాచా ఈచా పోచా చియాంకు మాచా చోలో. ఈ వర్డ్కి అర్థం యేసు అని చెప్పింది. తర్వాత రైట్, తర్వాత యేసుతో నా ప్రయాణం అనే పాట రాశాను. ప్రయాణం సాంగ్లో అందమైన ప్రయాణమా, అద్భుతమైన ప్రయాణం, ఆ పాట రాశాను నేను. తర్వాత ఎగ్జామ్స్ అన్నీ ఫినిష్, సిబిసి వచ్చే, ఇక ఆడి పాడి సంతోషించేద్దాం, హిప్ హిప్ హుర్రే, చుక్కు చుక్కు రైలు ఎక్కి పాంపాం కారులో దిగేసి, ఆ పాట కూడా రాశాను నేను. అలా ప్రతి సంవత్సరం ఒక పాట రాసుకుంటా. ఈ సంవత్సరం 2 పాటలు రాశాను. అది మీరు చెప్తారు, ఒక పాట పేరు చెప్పండి. ఈ సంవత్సరం పాట విన్నవాళ్ళు ఎవరన్నా? అదే ఏ పాట? ఒక పాట చెప్పండి. ఆ పాట రాసింది నేనే. ఓకేనా?
యేసయ్య నాలో లేకపోతే నేను జీరో, పెద్ద జీరో, బిగ్గు జీరో. అది రాశాను. ఇంకా ఇంకో పాట రాసి ఉండొచ్చు అని ఏదనుకున్నారు? సమ్మర్ కూడా రాసింది నేనే. 2 పాటలు చెప్పారు, ఆ 2 పాటలు నేను రాశాను. మిగతా పాటలు వేరే డైరెక్టర్స్ రాశారు. సో ఈ సంవత్సరం కొంచెం స్లో ఉన్నాయి కానీ పాటలు అనుకున్నారు కదా, అనుకున్నారు మీరు కూడా, కానీ మీరు ఫాస్ట్గా చేయండి. రైట్. ఎందుకంటే అన్ని సంవత్సరాలు దేవుడు ఒకేలాగా ఇవ్వరు కదా. మంచి మీనింగ్ఫుల్ సాంగ్స్, యేసుతో ప్రయాణం అనే పాట కూడా చాలా డైరెక్టర్ రాశారు. ఆ పాట చాలా మంచి పాట. అది వర్షిప్ పాటకి మంచిగా అనిపిస్తుంది. కారు తోలుకుంటూ వెళ్తా ఉంటే పాడుకోవాలనిపించింది ఆ పాట. యేసుతో ఏం పాడడం పాడు, ఉందామే. ఓకే. సో అట్లా కొన్ని పాటలు ఈ సంవత్సరం పాటలు మీరు ప్రాక్టీస్ చేయండి. అందరూ పాటలు నేర్చుకోవాలి, అందరూ యాక్షన్ చేయాలి. ఓకేనా? టీచర్లు అందరూ చేయాలని అనే రూల్ పెట్టుకోండి. మనం 5 రకాలుగా డివైడ్ చేసాం. మీ చేతిలో ఉన్న బుక్స్ ఏ గ్రూప్? అది సీనియర్కి ఏ నెంబర్ ఉంది? 5వ నెంబర్. ఓకేనా? మీ చేతిలో ఏ నెంబర్ ఉంది చూసుకోండి. రైట్. టీచర్కి కావాల్సిన వస్తువులు ఏమి ఇచ్చామంటే, టీచర్కి కావాల్సిన వస్తువులు ఒక మేకప్ కిట్ ఇచ్చాం, 2 జతల బట్టలు ఇచ్చాం. ఓకే. టీచర్ మాన్యువల్, టీచర్ సర్టిఫికేట్, టీచర్ బ్యాడ్జ్ అవి ఇచ్చాం. మనం టీచర్ కావాల్సిన వస్తువులు ఏమి ఇచ్చాం? టీచర్ మాన్యువల్, టీచర్ బ్యాడ్జ్, టీచర్ సర్టిఫికేట్. మీ చేతిలో ఉన్న పెద్ద బుక్ టీచర్ మాన్యువల్, చిన్న బుక్ స్టూడెంట్ వర్క్ బుక్. స్టూడెంట్ వర్క్ బుక్స్ ఎక్కువ వస్తాయా, టీచర్ మాన్యువల్స్ ఎక్కువ వస్తాయా? స్టూడెంట్ వర్క్ బుక్స్ ఎక్కువ వస్తాయి, టీచర్ మాన్యువల్స్ తక్కువ వస్తాయి. ఎందుకు? ఒక టీచర్కి 20 పుస్తకాలు కాబట్టి. ఓకేనా? రైట్. సో టీచర్ సర్టిఫికేట్, టీచర్ బ్యాడ్జ్లు కూడా వస్తాయి అకార్డింగ్ టు నెంబర్ బట్టి. ఓకే. స్టూడెంట్కి ఇచ్చే వస్తువులు ఏంటంటే స్టూడెంట్ వర్క్ బుక్, స్టూడెంట్ సర్టిఫికేట్, స్టూడెంట్ బ్యాడ్జీ. ఇవి కాకుండా థీమ్ డివోషన్ బుక్ ఇచ్చాం, పోస్టర్స్ ఇచ్చాం, మిషనరీ లెసన్ ఇచ్చాం, ఆడియో సాంగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? రైట్. మరి 15 సెట్ల గురించి చెప్పాలంటే పోస్టర్లు 30 వస్తాయి. 30 అంటే ఒక్కొక్క సెట్కి 100 మంది పిల్లలు అనుకుంటే 2 వస్తాయి. థీమ్ డివోషన్ బుక్స్ ఎన్ని వచ్చినాయంటే మీకు 15 వస్తాయి. 15కి ఒక్కొక్క సెట్కి ఒకటి ఇవ్వాలి. మిషనరీ లెసన్ దీనిలోనే అటాచ్ చేసాం కాబట్టి దీనిలో వచ్చేస్తాయి. ఆడియో సాంగ్స్ మీకు 9 అట్టు ఇచ్చాము. ఇంగ్లీష్, హిందీ కూడా కలుపుకోవచ్చు. ఇంకోటి యేసయ్య నాలో లేనప్పుడైన పాట సేమ్ హిందీలో ఉంటుంది, సేమ్ డిటో. మీరు పిల్లలకి కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి అదే పెట్టేసుకోండి. హిందీ మ్యూజిక్ అదే, వర్డ్స్ అవే, మీనింగ్ మొత్తం అదే. సో కాబట్టి మీరు మంచిగా పిల్లలకి హిందీ నేర్పించాను కూడా చెప్పొచ్చు. అరే ఈ సిబిఎస్లో మనం హిందీ కూడా నేర్పించారా అని చెప్పొచ్చు, హిందీ భాష రాకపోయినా. ఓకేనా? రైట్. యేసురాణి నువ్వు ఆలోచనలో ఉన్నట్టున్నావు ఇక నువ్వు. ఓకే. స్టూడెంట్ సర్టిఫికేట్ ఎన్ని వస్తాయి అంటే, ఎన్ని బుక్స్ అయితే వచ్చినాయి అన్ని బుక్స్ వస్తాయి మీకు. టీచర్ సర్టిఫికేట్ ఎన్ని వస్తాయి అంటే 75 వస్తాయి. ఎందుకు 75? 5 గ్రూపులు, 15 సెట్లు, 15 5 15 × 5 ఎంత? 75. టీచర్ బ్యాడ్జ్లు 75 వస్తాయి. టీచర్ మాన్యువల్స్ 75 వస్తాయి. స్టూడెంట్ వర్క్ బుక్లు ఎన్ని వర్క్ బుక్స్ ఉన్నాయో అన్నీ 1500 వస్తాయి. 1500. ఏ గ్రూప్కి ఎన్ని ఇచ్చామో కూడా నేను చెప్తా. 20, 25, 30, 15, 20, 15, 7. ఓకే. సో అట్లా 100 బుక్స్ రేషియో కూడా నేను చెప్పాను. రైట్. ఈ సంవత్సరం పోస్టర్ ఇది గ్రోయింగ్ లీడర్స్. ఈ సంవత్సరం పోస్టర్ గ్రోయింగ్ లీడర్స్. సో పోస్టర్ ఏం చేయాలి? వచ్చే సంవత్సరం పుస్తకాలకు అట్టేసుకోవాలి. అంతేనా? లేదా కబోర్డ్లో పెట్టాలి. అంతేనా? కాదు. సిబిఎస్ జరిగేటప్పుడు చర్చిలో ఒకటి, చర్చ్ బయట ఒకటి మనం అంటించాలి. ఈ సంవత్సరం మీరు ఆల్రెడీ బుక్స్ ఉన్నాయి కాబట్టి నేను చూపించను. దే వెరీ వెరీ కలర్ఫుల్, చాలా మంచిగా ఉన్నాయి. మన మెయిన్ థీమ్ ఏముందంటే, ఏముంది? గ్రోయింగ్ లీడర్స్. కానీ ప్రతి గ్రూప్కి ఒక ఇన్నర్ థీమ్ ఉంటుంది. మళ్ళా గ్రో అండ్ సీ. బిగినర్ ఎవరి దగ్గర ఉంది? బిగినర్ టీచర్ మాన్యువల్ ఎవరి దగ్గర ఉంది? అమ్మ ఏముంది దాని మీద? ఎదుగు బొదుగు అని ఉందా? ఏముంది? కాదమ్మా, ఎర్రజెండా ఎదగండి మరియు చూడండి. ఇక్కడ తెలుగులో, ఇంగ్లీష్లో గ్రో అండ్ సీ. గ్రో అండ్ గో, ఎదగండి వెళ్ళండి. అమ్మా గో తల్లి. రైట్. ఎదగండి వెళ్ళండి. ఓకే. 3వది గ్రూపు, జూనియర్ గ్రూపు. ఎదగండి పుష్పించండి, వికసించండి. రైట్. గ్రో అండ్ సో, వెళ్ళండి విత్తండి. రైట్. 5వది గ్రో అండ్ ట్రాన్స్ఫార్మ్, వెళ్ళండి మార్చండి.
రూపాంతరం పొందటం. మరి మీ ఇద్దరికి సీనియర్ ఇచ్చారా ఇంట్లో సమాధానంగా ఉండాలని? ఓకే, గ్రోయింగ్ లీడర్స్ థీమ్ డివోషన్ మాత్రం గ్రోయింగ్ లీడర్స్ మీద ఉంటుంది. ఇద్దరి మీద గురించి చెప్పాలి, సమూయేలు యేసు ప్రభు గారి గురించి చెప్పాలి. ఓకేనా? శామ్యుయల్ అండ్ జీసస్ స్టోరీసే ఉంటాయి గ్రోయింగ్ లీడర్స్. ఓకేనా? దానిలో డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి. ఒకవేళ మీరు మీ బుక్స్లో మీకు ఉంటాయి కాబట్టి నో ప్రాబ్లం. స్టూడెంట్ వర్క్ బుక్స్ ఇవన్నీ కూడా అదే సైజులో చిన్నగా ఉంటాయి. ఇవి కూడా కలర్ఫుల్, లోపలన్నీ కలర్ఫుల్ పేజెస్ ఉంటాయి. మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఎన్ని బ్యాడ్జెస్ ఈ సంవత్సరం ఇచ్చే బ్యాడ్జీలు. 1వ నెంబర్ బ్యాడ్జ్ ఎవరిది? బిగినర్. 2వ నెంబర్ బ్యాడ్జ్ ఎవరిది? 2వ నెంబర్ బ్యాడ్జ్ ఎవరిదండి? 3వ నెంబర్ బ్యాడ్జి జూనియర్. 4వ నెంబర్ బ్యాడ్జి రైట్. అట్లా మనం ఈ సంవత్సరం ఫెసిలిటేటర్ బ్యాడ్జ్ కూడా ఇస్తున్నాము. ఇది ఫెసిలిటేటర్ బ్యాడ్జి, అదేమో టీచర్ బ్యాడ్జి. ఓకేనా? రైట్. ఇదేమో స్టూడెంట్ సర్టిఫికేట్. ఓకేనా? చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చిన్నగా ఉంటుంది. ఇది పిల్లల కొరకు. మీరు మంచిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నేచర్ పెట్టవచ్చు ఇక్కడ. ఓకేనా? రైట్. తర్వాత ఇది స్టూడెంట్ సర్టిఫికేట్. ఇది మంచిగా స్టూడెంట్ సర్టిఫికేట్, టీచర్ సర్టిఫికేట్. ఇది టీచర్ సర్టిఫికేట్ పెద్దగా ఉంటుంది, కలర్ తక్కువ ఉంటుంది. రైట్. బుక్స్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది కాబట్టి అయితే మీరు ఓపెన్ చేస్తారా ఏదైనా బుక్ని, స్టోరీని? టీచర్ మాన్యువల్ ఓపెన్ చేయండి, ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర. ఓకే, నేను బిగినర్ టీచర్ మాన్యువల్లో ఓపెన్ చేయండి. బిగినర్ టీచర్ మాన్యువల్. సో మీకు ఫస్ట్ ఉన్న పేజీ అదే ఓపెన్ చేయండి, ఇది పెట్టండి. రైట్. ఇది ప్రీఫేస్ అంటే ప్రతిదాన్ని మాన్యువల్ ఎక్స్ప్లెయిన్ చేయను, ఒక మాన్యువల్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది ప్రీఫేస్ చదువుకోండి ఒకసారి. ఎట్లా పెట్టాము ఏంటి అనేది మీరు చూసుకోండి. అంటే ఎందుకు పెట్టారు ఈ థీమ్ ద్వారా మనం ఏం నేర్పిస్తున్నాము. తెలుగులో ఉంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఉంటుంది. మీరు చదువుకోండి, అది ముందు ఒకసారి చదువుకోవాలి. ఎందుకు ఈ థీమ్ పెట్టామంటే లోకసువార్త 2:52 ప్రకారం మనం పెట్టాము. జీసస్ గ్రూ ఇన్ విజ్డమ్ అండ్ ఇన్ స్టాచర్ అండ్ ఇన్ ఫేవర్ విత్ గాడ్ అండ్ ఆల్ ద పీపుల్ అని దాని మీద తీసుకున్నాం మనం. యేసు జ్ఞానంలో, బుద్ధిలో, వయసులో ఎదిగాడు అనే దాని మీద తీసుకొని మనం కూడా ఎదగాలి అని. ఇవన్నీ మీరు చదివితే అర్థమైంది ఎందుకు పెట్టాము ఇది. ఓకేనా? ఈ చిరంజీవి గారు రాసినది, అది ఆయన స్వహస్తాలతో రాసింది. రైట్. దాని తర్వాత మీకు డైలీ షెడ్యూల్ ఉంటుంది చూడండి. ఈ డైలీ షెడ్యూల్ ప్రతి ఒక్కళ్ళకి వేరుగా ఉండదు, అందరికి కలిపి వేరుగా ఒకేలాగా ఉంటుంది. 7:30 to 7:50 వరకు టీచర్స్ మీటింగ్. మరి మీరు అందరూ ఏ టైం పెట్టుకుంటారో టైం అనేది ఫ్లెక్సిబుల్, ఇదే పాటించాలని ఏం లేదు. మీరు 6 నుంచి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు, 9 కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మేము ఒక రఫ్గా మేము ఇచ్చాము. దీన్ని పాటిస్తే ఒకవేళ ఎలా ఉంటుందంటే 7:30 నుంచి 7:55 వరకు చూస్తే టీచర్స్ మీటింగ్ పెట్టుకోవాలి. మీరు అందరూ వచ్చి గ్యాదర్ అవ్వాలి. ఎందుకు? బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేయడానికి. ఓకేనా? పెట్టుకోండి, పర్వాలేదు, పెట్టుకోండి. మంచిగా ఒకరోజు ఏం చేయొచ్చు, మీరు పెట్టచ్చు రాగిని. ఓకేనా? రాగిని సిస్టరు, నేను ఫస్ట్ డే నేను టీచర్స్ అందరికీ బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తా. మీరు బ్రేక్ఫాస్ట్ పెట్టుకొని వచ్చిన మీటింగ్ పెట్టుకొని ప్రార్థన చేసుకొని ఈరోజు మన కార్యక్రమాన్ని సిద్ధం చేసుకుందాం. అన్ని ప్లేసుల్లో అన్నీ పెట్టేసుకుందాం. సైన్ బోర్డ్స్ లేకపోతే బయట ఎట్లా ఉంది డెకరేషన్ అవన్నీ నీట్గా ఉందా లేదో ఒక అర్ధగంట ముందు వచ్చి అన్నీ చెక్ చేసుకొని క్లాసెస్ నీట్గా, మ్యాథ్స్ నీట్గా, అన్నీ నీట్గా పెట్టుకొని పిల్లలు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు సిద్ధంగా ఉండాలి. కొంతమంది టీచర్లు ఏం చేస్తారు, పిల్లలు వచ్చిన తర్వాత వస్తారు. దట్ ఈస్ ద రాంగ్ మెథడ్. ఓకేనా? మీరు ముందు రావాలి, అర్ధగంట ముందు వచ్చి ప్రార్థన చేసుకోవాలి. టీచర్స్ మీటింగ్ బ్రేక్ఫాస్ట్ ఉందని చెప్తే తొందరగా వస్తారు. బ్రేక్ఫాస్ట్ మీరు ఇంటి దగ్గర చేసినంటే వాళ్ళే పిండి రుబ్బుకొని చేసుకొని రావాలి కాబట్టి లేట్ అయిపోద్ది. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఒక్కటి పెట్టారు అనుకోండి. ఈరోజు రాగిని చేస్తారు, రేపు బ్రదర్ సతీష్ గారు, తర్వాత బ్రదర్ ఐజాక్ గారు. 3 రోజులకు చెప్పేసాను ఆల్రెడీ. ఓకేనా? రైట్. నేనేమన్నానంటే దయచేసి 5 రోజులకి ప్లాన్ చేయండి. ఈసారి వీలుంటే 4 రోజులు చేయండి. లాస్ట్ టైం 3 రోజులు చేశారు కదా, ఒక్కరోజు ఈ సంవత్సరం పెంచండి, 4 రోజులు చేయండి. 4 రోజుల్లో ఫుల్ డేనా హాఫ్ డేసా? ఫుల్ డేనా? ఫుల్ డే అయితే ఏం చేయొచ్చు అంటే మీరు 2 రోజులు 1 రోజు కంప్లీట్ చేసేయచ్చు. అట్లానే చేస్తున్నారా? 4 రోజులు 8 పాఠాలు కంప్లీట్ చేస్తారు. ఇంకా 2 పాఠాలు ఉంటాయి. అవి మీరు ఎప్పుడన్నా సండే స్కూల్లో కానీ ఇంకెక్కడన్నా కుదిరినప్పుడు వాళ్ళకి చెప్పాలి. పూర్తిగా చెప్తేనే అర్థవంతంగా ఉంటుంది. సగం చెప్పి వదిలేయద్దు. ఓకేనా? కూరన్నంతో పాటు మధ్యాహ్నం కూడా తినేలాగా ఉండాలి. కూరన్నం పెట్టి మధ్యాహ్నం పెట్టకపోతే వేడి చేస్తుంది. ఓకేనా? సో కాబట్టి మధ్యాహ్నం అంటారు ఇక్కడ,
పెరుగన్నం. ఓకే, రైట్. సో కాబట్టి 10 రోజులు సెషన్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత స్టూడెంట్స్ వస్తారు 7 నుంచి 8 వరకు. ప్రైజ్ అండ్ వర్షిప్ ఉంటుంది. అప్పుడు మీరు ప్రైజ్ అండ్ వర్షిప్ 8 to 8:30 పెట్టాం, కానీ అప్పుడు మీరు యాక్షన్ సాంగ్స్ కూడా చేయాలి. ప్రైజ్ అండ్ వర్షిప్, నాట్ ఓన్లీ ప్రైజ్ అండ్ వర్షిప్, యాక్షన్ సాంగ్ చేసి లాస్ట్ 5 నిమిషాలు ప్రైజ్ అండ్ వర్షిప్ పెట్టుకోవాలి. నిన్నే ప్రేమింతును అని పిల్లలతో వర్షిప్ చేయించాలి. ఓకేనా, రైట్. ప్రైజ్ అండ్ వర్షిప్ అయిన తర్వాత ప్రార్థన అయిపోద్ది 8:30 to 9:10 వరకు. థీమ్ డివోషన్. మరి థీమ్ డివోషన్ ఎవరు చెప్తారు? థీమ్ డివోషన్ అంటే రోజుకి ఒక ఎల్డర్ చర్చిలో చెప్పగలిగిన రాగిని సిస్టర్ లాంటి వాళ్ళు, స్కూల్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు, రైల్వేలో పనిచేసే వాళ్ళు, ఆర్టీసీలో పనిచేసే వాళ్ళు, ఇక ఇంట్లో రిటైర్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది వాకింగ్ చెప్పగలిగిన వాళ్ళు. వాళ్ళని మనం ఏం చేస్తామంటే వాళ్ళని కూడా వాడుకోవాలి. అన్నీ మేమే చేస్తామని మీరు చెప్పొద్దు. థీమ్ డివోషన్ మీరు చెప్పొద్దు. అసలు గెస్ట్ లాగా వస్తారు వాళ్ళు. ఎవరైతే మన చర్చిలో ఎవరైతే ఎఫిషియెంట్ పీపుల్ ఉన్నారో కొంతమంది, వాళ్ళని మనం ఏం చేస్తామంటే దీనికోసం వాడుకోవాలి. అప్పుడు ఏం చేస్తాం తెలుసా? ఆంటీ మీరు వచ్చి చెప్తున్నారు కదా, మరి స్నాక్స్ ఏమన్నా చూడండి అంటే ఆ రోజు అంటే మరి ఎంత అవుతాయి అమ్మా స్నాక్స్ అంటే? ఒక 5-6 వేలు అవుతాయి ఆంటీ అని అవుతా అన్నాం అనుకోండి. అప్పుడు 5-6 వేలు నేను ఖర్చు పెడతానమ్మా, ఆమె థీమ్ డివోషన్ తీసుకున్నందుకు 5-6 వేల రూపాయలతో స్నాక్స్ చేస్తుంది. బాగుందా బాగాలేదు ఆలోచన? అంటే మీరు అట్లా ఎగ్జాక్ట్గా చేయొద్దు, ఆలోచన చెప్పండి. వాళ్ళు ఇష్టమై చేస్తే ఓకే, చేయకపోతే నో ప్రాబ్లం. ఓకే, అట్లా అని నువ్వు పనికిరావు ఆంటీ అనవద్దు ఈగిపోతే. ఓకేనా, దానికోసం కాదు, మనం ఈ థీమ్ డివోషన్ చెప్పడానికి వాళ్ళని వాడుకోవాలి. కొంతమంది మా ఫ్యామిలీ మేము ఫస్ట్ డే ఇస్తామన్న వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా వాకింగ్ చెప్పిన ఉంటే వాళ్ళు మంచిగా తీసుకొచ్చి థీమ్ డివోషన్ చెప్పించండి, బాగుంటుంది. మనకెవరు లేరు, పాస్టర్ గారు ఉన్నారు. ఫస్ట్ డే పాస్టర్ గారు, సెకండ్ డే పాస్టర్ గారు, థర్డ్ డే మళ్ళీ పాస్టర్ గారు, అట్లా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ నేనేమంటానంటే ఎల్డర్ పీపుల్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళని కూడా మనం యూజ్ చేసుకుంటే మేము కూడా ఉపయోగపడతాం. సిబిసి కానీ వాళ్ళు ఫీలింగ్ ఇస్తారు. ఓకే, ఫీల్ అవుతారు. ఓకేనా, రైట్. థీమ్ డివోషన్ అయిపోయిన తర్వాత టీచర్గా మనం అందరం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాం. తర్వాత డివైడ్ చేసుకుంటాం కదా, బిగినర్ వైపు, ప్రైమరీ క్లాస్, జూనియర్ క్లాస్. అక్కడికి వెళ్ళేటప్పుడు మన పిల్లల్ని లైన్లో తీసుకెళ్తాం. ఇది కొంచెం ఫస్ట్ నుంచి కూడా లైన్లో వెళ్ళటం, లైన్లో రావటం నేర్పించండి పిల్లలకి. మంచిగా అనిపిస్తుంది. చెప్పులు కూడా ఒక మంచిగా బిగినర్ అందరూ ఒక దగ్గర విడవాలి, ప్రైమరీ వాళ్ళందరూ ఒక దగ్గర విడవాలి. అలా కొంచెం చేసే దానిలో నీట్గా చేస్తే దేవుడు మనల్ని బాగా మంచిగా ఆశీర్వదిస్తాడు. వాళ్ళు డిసిప్లిన్ నేర్చుకుంటారు. గ్రేడ్ లెసన్లో మంచిగా లెసన్ చెప్తాం, మెమరీ వర్స్ నేర్పిస్తాం. అక్కడ రిఫ్రెష్మెంట్స్ ఇస్తాం, స్నాక్స్ ఇస్తాం పిల్లలకి. తర్వాత అక్కడే గ్రేడ్ లెసన్స్ చెప్పిన దానికి వర్క్ బుక్ యాక్టివిటీస్, గేము అన్నీ అక్కడే అయిపోతాయి. అంటే 9:15 నుంచి 11 వరకు మీ దగ్గరే పిల్లలు ఉంటారు. ఎవరైతే సీనియర్ బుక్ తీసుకున్నారో, ఎవరైతే ప్రైమరీ తీసుకున్నారో వాళ్ళ దగ్గరే పిల్లలు ఉంటారు. ఈ టైంలో వాలంటీర్స్ అందరూ ఏం చేస్తారంటే క్లాసులకి అటెండ్ వచ్చి హెల్ప్ చేస్తారు. ఇక్కడ అన్నీ నీట్గా చేస్తారు. బయట నుంచి స్నాక్స్ చేసానికి వెళ్ళి స్నాక్స్ చేస్తారు. మిగతా అరేంజ్మెంట్ చేసేవాళ్ళు మిగతా అరేంజ్మెంట్ చేస్తారు. ఇవన్నీ టీచర్స్ చేస్తూ ఉంటే ఆ వాలంటీర్ పని చేస్తూ ఉంటారు. 11 to 11:30 మిషనరీ లైఫ్. మళ్ళీ అందరు పిల్లల్ని ఇక్కడ తీసుకొస్తాం. వీలైతే బిగినర్ పిల్లల్ని పంపించగలిగితే పంపించండి. లేదంటే బిగినర్ పిల్లల్ని ఎక్కడన్నా కూర్చోబెట్టి వాళ్ళకి ఏదన్నా ఆడిపించినా పర్లేదు. వాళ్ళకి మిషనరీ లెసన్ చెప్పినా అర్థం కాదు కాబట్టి ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు మిషనరీ లెసన్ చెప్పించండి. మిషనరీ లెసన్ కూడా ఒక వ్యక్తే చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళే చెప్పాలి. రోజుకి ఒకరిని పెట్టవద్దు మిషనరీ స్టోరీకి. వాళ్ళకే ఐడియా ఉంటుంది కాబట్టి మంచిగా వాళ్ళతోనే మనం చేయించాలి. ఓకేనా, రైట్. తర్వాత డైలీ ర్యాపప్ అంతా అయిన తర్వాత పిల్లలందరికీ మళ్ళీ ఏం నేర్చుకున్నామో చెప్పించి కన్నడ వాక్యం అందరితో చెప్పించి, ఇక్కడ కన్నడ వాక్యం ఉంటుంది, ఇక్కడ కన్నడ వాక్యం ఉంటుంది. 2 కన్నడ వాక్యాలు నేర్పిస్తాం రోజుకి, అంటే ఒక పూటకి. తర్వాత అయిపోయిన తర్వాత మనం మళ్ళీ సాయంత్రం అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీచర్స్ కూర్చొని స్నాక్స్ ఏవైతే మిగిలినాయో లెక్కలను చూసుకొని అగాక మీ కుటుంబానికి అని కుప్పలు వేసుకొని మిగలకపోతే ప్రార్థన చేసుకొని మనం అందరం మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఓకేనా, లేదు అనుకుంటే అక్కడే లంచ్ ఏర్పాటు చేస్తే ఎట్లా లంచ్ ఉంటుంది కాబట్టి లంచ్ కూడా చేసుకుంటాం. మళ్ళీ ఫాలో అవుతాం. సాయంత్రం మంచిగా పిల్లలందరినీ గేమ్స్ ఆడించి ఇంటికి పంపిస్తాం. అట్లా మీరు డైలీ షెడ్యూల్ మీరు చేసుకోవచ్చు. రైట్. తర్వాత ఇక్కడ మాన్యువల్ ఎలా యూజ్ చేయాలో మంచిగా మీకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎప్పుడైనా సరే నీట్గా టీచర్ ప్రిపరేషన్ ఏమో ఉండాలంటే ముందే ఏం ప్రిపేర్ అవ్వాలి? స్క్రిప్చర్ రెఫరెన్సెస్ అన్నీ కూడా చదువుకోవాలి. మీరు చదువుకోవాలి. అంటే ఆ లెసన్ సంబంధించిన స్క్రిప్చర్ రెఫరెన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది, చదువుకోవాలి. మెమరీ వర్స్ కూడా ముందే ప్రిపేర్ అవ్వాలి. ఒక మెథడ్లో ప్రిపేర్ అయ్యి చెప్పాలి. నేను చెప్తా మెథడ్స్ కొన్ని. ఇవన్నీ లెసన్ గోల్స్ ఏమని చెప్పాలి అవన్నీ ముందే చదువుకోవాలి. పవర్ వర్డ్స్ ఏం ఉపయోగించాము, ఆ 3 కష్టమైన పదాలు ఏమున్నాయో అవి మనం ఆ పిల్లలకి సరళమైన పదాలు చెప్పడానికి చూసుకోవాలి.
విజువలైడ్ అడిషనల్ మెటీరియల్, కొన్ని మెటీరియల్ మనం సృష్టించుకోవాలి. డేవిడ్ గొలియాత్ అంటే దానికి సంబంధించిన మెటీరియల్ ఏం సంపాదించుకొని అది మనం ఆ రోజు చెప్పినప్పుడు మన పిల్లలకి చెప్తూ ఉపయోగించాలి. టీచర్ టిప్ కూడా చదువుకోవాలి. టీచర్గా ఏం టిప్ ఈరోజు రాసామో ఆ టిప్ చదువుకోవాలి. 10 రోజులకి 10 టిప్స్ ఉంటాయి. అవన్నీ ఒక దగ్గర పెట్టుకొని ప్రింట్ చేసి ఇచ్చినా పర్లేదు మంచిగా టిప్స్. ఆ టిప్స్ మీరు ఒకసారి మీటింగ్స్ పెట్టుకుంటారు కదా, ఆ మీటింగ్ అప్పుడు చదివినా పర్లేదు. అప్పుడు తర్వాత గ్రేడ్ లెసన్ రివ్యూకి వెళ్ళాలి. ఇంట్రడక్షన్ ఫస్ట్ స్టోరీని ఎప్పుడైతే ఇంట్రడక్షన్తో స్టార్ట్ చేస్తాం, ప్రోగ్రెషన్ ఆఫ్ ఈవెంట్స్ స్టార్ట్ అయిన తర్వాత స్టోరీయే మాట్లాడతాం, బైబిల్ స్టోరీ చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, కనెక్షన్ పాయింట్, అప్లికేషన్, మెమరీ వర్స్, ఇవన్నీ నేను చెప్తా. ఇప్పుడు గ్రేడ్ లెసన్ 2 వర్క్ బుక్ యాక్టివిటీస్, గ్రూప్ గేమ్, క్లోజింగ్ ప్రేయర్, ఇట్లా సెకండ్ పార్ట్లో ఇవి చేస్తాం. ఈ అటెండెన్స్ షీటు మీకు బుక్లోనే ఇవ్వడం జరిగింది. క్లాస్ పేరు రాయండి, సెక్షన్ రాయండి, పేర్లు రాయండి. మీరు 2 రోజులు ఒకే రోజు చేస్తారు కాబట్టి 1, 2 ఫస్ట్ డే, 3rd, 4 సెకండ్ డే, 5, 6 4, 3 అట్లా మీరు అటెండెన్స్ వేసి పిల్లలకి ఎవరైతే ఎక్కువ అటెండెన్స్ వస్తారో వాళ్ళకి ప్రైజ్ కూడా ఇవ్వచ్చు మీరు. ఓకేనా? మేము 25 మందికి ఇచ్చాం. మీరు ఎంతమందికి ఒకవేళ మీరు నెంబర్ ఎక్కువ ఉంటే 25 దాటిన తర్వాత ఇంకా నెంబర్ పిల్లలు ఎక్కువ మంది ఉంటే ఆ పిల్లలకి ఇంకొక సెక్షన్ పెట్టాలి. ఓకేనా? బిగినర్లో 1, 2 అని పెట్టుకోవచ్చు, ప్రైమరీలో 1, 2 అని పెట్టుకోవచ్చు. ఓకేనా? రైట్. సో ఇక్కడ మంచిగా మీకు ఇవ్వడం జరిగింది. ఇందాక చెప్పే కదా, స్క్రిప్చర్ రెఫరెన్స్, మెమరీ వర్స్, కోర్ ట్రూత్, లెసన్ గోల్స్, ఇవన్నీ కూడా మేము ఆల్రెడీ మేము ప్రిపేర్ చేసి అరటికాయ ఒలిచి ముక్కలు కట్ చేసి టూత్ పిక్ కూడా పెట్టి అట్లా గుచ్చుకొని తినమని ఇచ్చాం. ఓకేనా? సో మీరు మళ్ళీ ఏమి అరటికాయ కొనగాల్సిన అవసరంలా, కట్ చేయాల్సిన అవసరంలా, పండేదాకా చూడాల్సిన అవసరంలా, దాన్ని కట్ చేయాల్సిన అవసరంలా, దాన్ని పేట్లు వేసుకోవాల్సిన అవసరంలా, పొల్ల పెట్టుకోవాల్సిన అవసరంలా, ఆల్రెడీ మేము సగం తిని మీకు ఇచ్చాం. ఓకేనా? మీరు ఆ సగం తిన్నది మీరు తింటమే. ఓకేనా? సో అంటే ప్రిపేర్ చేసి ఇచ్చాం. ఓకేనా? సో మీరు చాలా కష్టపడకుండా మీరు ఏం చేయాలో మొత్తం మేము ఇవ్వటం జరిగింది. సో ఈ విధంగా మంచిగా అన్ని లెసన్స్ మేము తయారు చేసాం. సో దయచేసి ఆ లెసన్ తగ్గట్టుగా మీరు విజువలైడ్స్ మాత్రం చూసుకోవాలి. ఓకేనా? ఇది బుక్స్ గురించి. చాలా టైం అయిపోతుంది ఒట్టిగా. ఇప్పుడు ల్యాప్టాప్తో మనకేం పని లేదు. స్టోరీ ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. ఓకేనా? ఓకే, రైట్. ఇది చాలా ఒక అర్ధగంట మంచిగా నాతో వినడానికి ప్రయత్నం చేయండి, రాసుకోండి. అయిన పాయింట్స్ నేను చెప్పలేను, అది చెప్తే చాలా పెద్దగా అయింది. ఇప్పుడు మనకి ఏది అవసరమో స్టోరీ సిద్ధపడటానికి నేను చెప్తా. సండే స్కూల్ టీచర్గా ముందు వినండి. సండే స్కూల్ టీచర్గా స్టోరీ ఎలా సిద్ధపరచుకోవాలో చెప్తాను. దాన్ని సిబిసిలోకి మీరు ఎట్లా కన్వర్ట్ అయినా చేసుకోండి. ఎందుకంటే సండే స్కూల్ వారానికి ఒకసారి జరిగిద్ది, సిబిసి ప్రతిరోజు ఉంటుంది. సో కాబట్టి ప్రిపరేషన్కి వారం రోజులు కావాలంటే నువ్వు మీ తర్వాత వెంటనే క్వశ్చన్ అడుగుతావు. ఏమడుగుతావు దివ్య నువ్వు క్వశ్చన్? అన్నా మరి నువ్వు వారం రోజులు ఆగమన్నావు కదా స్టోరీకి ప్రిపేర్ అవడానికి, మరి సిబిసిలో వెంటనే తర్వాత రోజే ఇంకో స్టోరీ చెప్పాలి కదా, వారం రోజుల మధ్యలో గ్యాప్ లేదు కదా అంటావు. నేను చెప్పేది ఇప్పుడు సండే స్కూల్ టీచర్గా నువ్వు ఎట్లా సిద్ధపడాలో సిబిసికి నువ్వు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఏది అప్లికబుల్ ఉందో కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఆర్ యూ రెడీ ఫర్ దట్? ఆర్ యూ రెడీ? ఆర్ యూ రెడీ అంటే ఈ సంవత్సరం ఏం చేద్దామంటే అందరూ ఓ ఎస్ ఎస్ గ్రోయింగ్ లీడర్. ఓకేనా? గ్రోయింగ్ లీడర్. ఓకేనా? చెట్టు గ్రోయింగ్ లీడర్. ఓకే, రైట్. మీ చెట్లు ఎట్లా పెరిగితే ఎట్లా పెంచండి. ఓకేనా? రైట్. మామూలుగా చెట్టు ఎలా పెరిగిద్ది? ఓకేనా? కొంతమంది ఎట్లా అంటున్నారు. రైట్. ఓకే, అందరు చేద్దాం. రెడీ? యాక్టివ్గా చేద్దాం. 1, 2. మీ పిల్లలు ఎలా చేయాలనుకుంటున్నారో మీరు అట్లా చేయండి. 1, 2, 3 స్టార్ట్. ఆర్ యూ రెడీ చిల్డ్రన్? మరి వీళ్ళదేమో హిందోళ రాగం, మీదే ఆందోళన రాగం. ఓకేనా? 2 రాగాలు కలవట్లేదు, కలుద్దాం 2 రాగాలు. రెడీ? 1, 2, 3 స్టార్ట్. ఓ ఆర్ యూ రెడీ అనలేదు నేను. ఆర్ యూ రెడీ ఫ్రెండ్స్? ఓ ఎస్ ఎస్ గ్రోయింగ్ లీడర్స్. అది. ఓకేనా? ఈ సంవత్సరం ఎప్పుడు దాకా మోగాలి ఇది? సిబిసి 3 రోజులు అయ్యే వరకు మోగుతాను ఉండాలి, 4 రోజులు. ఓకేనా? రైట్. ఆర్ యూ రెడీ అనగానే పిల్లలందరూ ఏం చేయాలి? ఓ ఎస్ ఎస్ గ్రోయింగ్ లీడర్స్ అనాలి. ఓకేనా? రైట్. సండే స్కూల్లో వేరేగా అనొచ్చు, ఓ ఎస్ ఎస్ జీసస్ అనొచ్చు. ఓకేనా? రైట్. ఇంకా కొన్ని చేస్తాం, బూమ్ బూమ్ అంటాం మేము యాక్చువల్గా కొన్ని చోట్ల అట్లా, కొంచెం సిటీలో. ఇది సిటీ కాదుగా. ఓకే,
రైట్, ఓకే. కథ. సండే స్కూల్కి పిల్లలు ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారు పిల్లలు? నిజం చెప్పండి. ఇది లెసన్లో భాగం. నేను ప్రతి పాయింట్ కూడా రాసుకోవచ్చు మీరు. పిల్లలు ఎందుకు వస్తారు సండే స్కూల్కి చెప్పండి? గేమ్స్ కోసం అని చెప్పారు, గిఫ్ట్స్ కోసం అని చెప్పారు, చాక్లెట్స్ కోసం అని చెప్పారు, ఇంకా ఫ్రెండ్స్ కోసం వస్తారు. వాడు వచ్చాడు కాబట్టి వాడితో పాటు నేను వచ్చానన్నా అని చెప్తారు. ఎంత ఎంజాయ్ చేయడం కోసం వస్తారు. ఓకే, ఇంకా సో ఈ రీజన్స్ వస్తారు. స్టోరీ కోసం వచ్చేవాళ్ళు ఎవరు ఉంటారు? అసలు అక్క స్టోరీ కోసం వచ్చానన్న వాళ్ళు ఉంటారా? 100లో ఒకడు కూడా ఉంటాడో ఉండడో తెలియదు. వాడు చెప్పాడంటే నీకు మస్క కొడతానని చెప్పాడని అర్థం. కణతవాక్యం కోసం అసలు వస్తారా? అస్సలు రారు కణతవాక్యం కోసం. అవునా కదా? రైట్. మరి ఏది వాడిని మారుస్తుంది? వాడు దానికోసం వస్తాడు, చెప్పారు మీరు, అన్ని చాలా చెప్పారు. ఏది వాడిని మారుస్తుంది? వాడు మార్చేది ఏదండి? మీరు ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ స్కోర్ ఎంతనే కదా, 286. ఓకేనా? చెప్పండి. దేవుని వాక్యం. కానీ దేవుని వాక్యం కోసం రావట్లేదు కదా. మరి పట్టుకునే మాత్రం దేవుని వాక్యమే. కానీ మరి స్టోరీ కోసం, స్టోరీ ద్వారా మారు మనసు పొందుతాడు మీరు అన్నట్టుగానే. ఖండత వాక్యం ద్వారా మారు మనసు పొందుతాడు. ఈ రెండు. కానీ ఇవి మనము ఎంతసేపు ఉంటాయి సండే స్కూల్లో? స్టోరీ ఎంతసేపు చెప్పన్నారు? 5 నుంచి 7, 10 నుంచి 12, 12 నుంచి 15, 15 నుంచి 20 నిమిషాలు. అతను అవునా కదా? తక్కువ టైము. అంటే మిగతా టైం అంతా 1 అవర్లో వాడు సండే స్కూల్కి వచ్చినా మనం చెప్పే అవకాశం, వాడు వినే అవకాశం 10 నిమిషాలే ఉంటుంది. ఎక్కువ 10-15 నిమిషాలు చాలా ప్రాముఖ్యం. రైట్, చాలా సంతోషం. స్టోరీ ద్వారా వాడు మారతాడని చెప్పారు మీరు అందరూ కూడా, చాలా సంతోషం. మరి మనం సండే స్కూల్లో స్టోరీ చెప్పాలంటే ఎప్పుడు సిద్ధపడతామో మీరు విన్నది కాకుండా మీరు చేసేది చెప్పండి. మీరు ఎప్పుడో ట్రైనింగ్లో విన్నది చెప్పొద్దు. ఇప్పుడు మీరు ఏం చేస్తారో చెప్పండి. ఎప్పుడు నిజంగా మీరు స్టోరీ ప్రిపేర్ అవుతారు? ఆ 8 టీచర్లు లేకుండా ఒకసారి, ఆ 8 మంది టీచర్లు టీమ్స్గా వెళ్తున్నారు కదా, వాళ్ళు లేకుండా ఒకసారి అమ్మయ్య ఈ విషయంలో మేము లేము అనుకుంటున్నారు. రైట్, నిజంగా చెప్పండి. మీరు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఎప్పుడు ప్రిపేర్ అవుతారో చెప్పండి. ఓకేనా? ఓకే, మీరు అట్లా ఉండండి. యేసురాణి ఎప్పుడు ప్రిపేర్ అవుతావు? సాటర్డే ఈవినింగ్ అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇక అప్పుడు నువ్వు లేచి దేవా నాతో మాట్లాడయ్యా, రేపు పొద్దున సండే స్కూల్కి వెళ్తున్నానయ్యా అంటావా? రైట్, ఓకే. గురువారం మంచి ముహూర్తం ఉందా? రోజు గురువారం నుంచి శనివారం మధ్యలో తారట్లు ఆడుతూ ఉంటావా? ఇప్పుడు సాయంత్రం, సాటర్డే సాయంత్రం. ఓకే, సిస్టర్ ఏదో అర్థం కాకుండా మొత్తం అయితే ఏదో చెప్తున్నారు. సోమవారం చెప్తావు, సోమవారం నుంచి ప్రిపేర్ అవుతారు, థర్స్డే నుంచి ప్రిపేర్ అవుతారు, కొన్నిసార్లు సాటర్డే నుంచి ప్రిపేర్ అవుతారు, కొన్నిసార్లు ఇక ఆదివారం పొద్దున కూర్చొని ఇక. రైట్, ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. మీరు చేసేది చెప్పండి, నో ప్రాబ్లం. సాటర్డే ఇక అసలే ఆయన కూడా ఉన్నాడు, ఎందుకులే అని. రైట్, సాటర్డే. ఓకే, కూర్చోండి, మంచి పని చేశారు, కూర్చోండి. మరి ఏం కాదు, సోమవారం అని చెప్పారు. మరి ఎప్పుడు నిజంగా సిద్ధపడాలి? ఆదివారం పొద్దున్న సిద్ధపడితే ఫ్రెష్గా ఉంటుంది కదా మైండ్. ఆదివారం మంచిగా ప్రిపేర్ అయ్యి చెప్తే చాలా ఫ్రెష్గా ఉంటుంది. శనివారం అయితే ఇంకొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా గురువారం నుంచి, సోమవారం నుంచి ఎప్పుడు సిద్ధపడాలి? మరి ఇన్ని రకాలు ఒకే చర్చిలో 8 మంది మీరు డిఫరెంట్ ఆన్సర్లు చెప్పారు. మీరు ఎప్పుడు సిద్ధపడుతున్నారంటే, మరి ఎప్పుడు సిద్ధపడాలంటే ఆదివారం సిద్ధపడాలి. ఓకేనా? ఏ ఆదివారం? వచ్చే ఆదివారం కొరకు. ఈ ఆదివారం సండే స్కూల్ అయిపోయిన తర్వాత, చర్చ్ అయిపోయిన తర్వాత చికెన్ మటన్ తింటాం కదా, అది అయిన దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి మన యొక్క ప్రయత్నాలు, ప్లానింగ్ అనేది. ఎప్పటి నుంచి అమ్మా? ఆదివారం నుంచి నెక్స్ట్ ఆదివారం వరకు. అసలు జక్కయ్య స్టోరీ ఎంతసేపు ఉంటుంది? 6 లైన్లు ఉంటుంది. ఈ 6 లైన్ల స్టోరీ ఎంతసేపు చదవాలి నేను? ఎంతసేపు పట్టిద్ది? ఒక 10 నిమిషాలు సరిపోయింది. అయితే నువ్వేందన్నా వారం అంతా చదవమంటున్నావు అని మీ మనసులో వచ్చినా పైకి చెప్పట్లేదు మీరు. ఓకేనా? వారం అంతా ఏం చేయాలంటే ఏం చేయాలో చెప్తా. ఓకేనా? రైట్. వారం అంతా మనం ఏం సిద్ధపడాలి? ఫస్ట్ మనం ఏం చేయాలంటే 4 P'లు కావాలి. ఏం కావాలి మనకి? ఏ లెసన్ ప్రిపరేషన్కి అయినా సరే ఏం కావాలి? 4 P'లు రాసుకోండి. ఫస్ట్ P
ఫస్ట్ పి ప్లాన్. ఫస్ట్ పి ప్లాన్. సెకండ్ పి ప్రే, ప్రార్థన. థర్డ్ పి ప్రిపేర్, ప్రిపేర్. ఫోర్త్ పి ప్రజెంట్, ప్రజెంటేషన్ అనొచ్చు, ప్రిపరేషన్ అనొచ్చు, ప్రేయర్ అనొచ్చు, ఓకేనా, ప్లానింగ్ అనొచ్చు, ఓకేనా. కానీ మనం ఓన్లీ అవి లేకుండా రాసాం. సఫిక్స్లు అంటారా, ఏమంటారు వాటిని? సఫిక్సేనా ప్రిఫిక్సా? సఫిక్స్ లేకుండా రాసాం. ప్లాన్, ప్రే, ప్రిపేర్, ప్రజెంట్. ఓకే, ఫస్ట్ ప్లానింగ్లో ఏం చేస్తామో నేను చెప్తా. ఏం ప్లాన్ చేస్తాం? వచ్చే ఆదివారం కొరకు ఈ ఆదివారం ఏం ప్లాన్ చేస్తామంటే, వచ్చే ఆదివారం నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ప్లాన్ చేస్తాము. ఆ డ్రెస్కి అన్ని మ్యాచింగ్ రింగ్స్ ఉన్నాయా, మ్యాచింగ్ క్లిప్స్ ఉన్నాయా, మ్యాచింగ్ గాజులు ఉన్నాయా చెక్ చేసుకుంటాం. అదేనా ప్రిపరేషన్? ప్లానింగ్లో అదే ఉంటుందా? వాటి గురించి మనం ఏం ప్లాన్ చేయాల్సిన అవసరం, అది ఆటోమేటిక్గా ప్లాన్ అవుతానే ఉంటుంది, ఓకేనా. రైట్. సో ప్లానింగ్లో ఏముంటుందంటే, ఫస్ట్ ఏ స్టోరీ చెప్పాలో నేను ప్లాన్ చేసుకోవాలి. ఏమి స్టోరీ చెప్పాలో ప్లాన్ చేసుకోవాలి. ఏ స్టోరీ చెప్పాలి ఏంటండి కొత్తగా? ఏంటి బైబిల్ ఏ స్టోరీ చెప్పాలేంటి? ఏమన్నా మర్యాద రామన్న స్టోరీలు చెప్తాం మనం? ఏమన్నా ఏం చెప్తాం? బైబిల్ కథలే కదా అని మీరు అనుకోవచ్చు. కథల్లో 3 రకాల కథలు ఉన్నాయి. కథల్లో 3 రకాల కథలు ఉన్నాయా? ఏం కథలు చెప్పండి, అవి రాసుకోండి. బైబిల్ కథలు, మిషనరీ కథలు, జనరల్ కథలు, జనరల్ స్టోరీస్. ఓకే, మిషనరీ స్టోరీ అంటే తెలుసా మీకు? ఎవరు మిషనరీ? ఎవరైతే మిషన్ దొక్కుతారో మిషనరీ స్టోరీ. ఎవరు మిషనరీ? ఒక మిషనరీ పేరు చెప్పండి సతీష్ బ్రదర్. విలియం కేరీ గారు, మదర్ తెరీసా, సాధు సుందర్ సింగ్, బక్స సింగ్ గారు, హడ్సన్ టైలర్ గారు, నరేంద్ర మోడీ గారు, డేవిడ్ లివింగ్స్టన్ గారు, ఇంకా ఒబామా, ఇంకా ట్రంప్, వీళ్ళందరూ ఉంటారా? ఎవరైతే మనకు బాగా తెలుసో మనకు తెలుసు, నరేంద్ర మోడీ వీళ్ళందరూ ఉండరు. ఓకే, సో వాళ్ళ మిషనరీ స్టోరీస్ ఎక్కడ దొరుకుతాయి మనకి? బైబుల్ బుక్ షాప్స్లో బోర్డు దొరుకుతాయి. ఎల్ఈఎఫ్ బుక్ షాప్ ఉంది ఇక్కడ, ఎల్ఈఎఫ్ బుక్ షాప్లో కూడా దొరుకుతాయి. ఎవరిదైనా స్టోరీ ఉంటే ఎన్ని రూపాయలు తెలుసా? ఒక స్టోరీ 25 రూపాయలు, 35 రూపాయలు, 40 రూపాయలు. బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తే ఎంత బ్రదర్? ఐజాక్ బ్రదర్, బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తే విత్ వైఫ్తో వెళ్తే 50 రూపాయలు, ఆమె లేకుండా వెళ్తే 110, 120 రూపాయలు కంపల్సరీగా అవుతాయి, ఓకేనా. రైట్. ఓకే, అంటే మనకి ఫ్యామిలీ వస్తే మనకు పొదుపు, ఫ్యామిలీ రాకపోతే పొదుపు ఉండదు కదా జనరల్గా. ఓకే, ఎవరైనా చూస్తున్నారంటే మనం పొదుపు చేయడానికి ఇష్టపడతాం, ఎవరు చూడకపోతే పొదుపు చేయం, ఓకేనా. రైట్. జోక్గా నీ విషయంలో ఏమోగా నాకు తెలియదు బ్రదర్, జనరల్గా చెప్తున్నాను, ఓకేనా. అమ్మా ఏమనబాకు, ఓకేనా. రైట్. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి 50 రూపాయలు, 60 రూపాయలు, 70 రూపాయలు అవుతుంటే ఒక బుక్ 35 రూపాయలు వస్తే ఒక స్టోరీ, ఒక మిషనరీ స్టోరీ 2-3 వారాలు చెప్పొచ్చు ఆయన స్టోరీని. ఎంత ఈజీగా వచ్చేస్తుందండి, అవునా కదా. సో మిషనరీ స్టోరీ చెప్పొచ్చు, ఓకేనా. రైట్. తర్వాత నెక్స్ట్ జనరల్ స్టోరీ అంటే ఏంటి? మర్యాద రామన్న, చందమామ, బాలమిత్ర, ఈ కథ తెలుసా మీకు? చిన్నప్పుడు చూసారా బాలమిత్ర, చందమామ కథలు చదివారు ఎప్పుడన్నా? ఆ చదివిన వాళ్ళందరూ టీచర్లు అవుతారు నాకు తెలిసి. నేను చదివాను చిన్నప్పుడు, అద్దెకి తెచ్చుకున్న దేవుడిని, అద్దెకి తెచ్చుకున్నారు మీరు ఎప్పుడన్నా బుక్స్? మీరు అట్లా ఆ బ్యాచ్ కాదా మీరు? అంటే ఎప్పుడో ఎవరైనా పడైతే ఆ బుక్. రైట్. పాస్టర్ మీరు చదివారా బాలమిత్ర, చందమామ? కదా, చాలా మంచిగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, చదవడానికి చాలా మంచిగా ఉంటాయి. మగధ దేశానికి రాజు అయినటువంటి అహరశ్వశ అని ఆ స్టోరీ అట్లా స్టార్ట్ అవుతాయి స్టోరీలు, చాలా బాగుంటాయి. ఒక అంటే మంచి మీనింగే ఉంటుంది చివరిలో. మళ్ళా అది హిందూ పేర్లతో ఉన్న మంచి మీనింగ్ ఉంటుంది. బాలమిత్ర, చందం అలాంటి కథలు కాదు, మాల్గుడి కథలు కాదు, మర్యాద రామన్న కథలు కాదు. మరి ఏం కథలు అంటే, నేను ఒక జనరల్ స్టోరీ చెప్తాను, మీకు గుర్తొచ్చింది ఇప్పుడు. అప్పుడు మీకు రమేష్ అనే వ్యక్తి ఉన్నాడు. రమేష్ బొమ్మలు తయారు చేయడం చాలా ఇష్టం. ఒకసారి పడవ తయారు చేసుకున్నాడు, ఆ చెక్కతో తయారు చేస్తున్నాడు, దానికి పెయింట్ కూడా వేసుకున్నాడు, దాని పేరు కూడా రాసుకున్నాడు. అదంటే ఇష్టం. దాన్ని రోజు బయటికి తీసుకెళ్తాడు, స్నానం చేపిస్తాడు, ఇంటికి స్కూల్కి తీసుకెళ్తాడు, ఫ్రెండ్స్కి చూపిస్తాడు. వాళ్ళ టీచర్ కూడా చాలా ఇష్టపడిద్ది ఆ పడవను చూసి. చాలా బాగా చేశాడు రమేష్ అంటే, చాలా పొంగిపోతాడు. రోజు ఇంటికి వస్తాడు, ఇంటికి వెళ్ళి పక్కన ఉన్న పాండ్ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటూ ఉంటాడు. పాండ్లో వేసుకొని చెరువులో పెట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు. ఒకసారి ఏమైందంటే ఒక పుల్లకు కట్టి
కట్టి దాన్ని ఆడిస్తూ ఉంటే ఈలోపు ఎవరో పిలిస్తే అక్కడికి వెళ్తే ఈలోపు అది ఏమైపోద్ది, మునిగిపోయి వచ్చిన తర్వాత చూసుకుంటే ఒక పుల్ల మాత్రమే ఉంటుంది, తాడు కొంచెం ఉంటుంది. ఆ షిప్ కోసం ఎదుగుతూ ఉంటే తనకు దొరకదు. అప్పుడు ఏడుపు స్టార్ట్ అయింది, ఏడుస్తూ ఉంటాడు. ఇంటికి వెళ్తాడు, వాళ్ళ అమ్మ అడుగుతుంది. వాళ్ళ మమ్మీ ఏముంటుంది అంటే, నాన్న ఏమైందా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, మమ్మీ నాకు ఇట్లా అయింది మమ్మీ, నా పడవ పోయింది అనేసరికి, అయ్యో బాధపడబాక రమేష్ అంటే, ఎంత బాధ పడొద్దన్నా కానీ ఏడుస్తూనే ఉంటాడు. ఏడ్చి ఏమైందంటే తన అలానే పడుకొని ఉంటే వాళ్ళ డాడీ వస్తాడు. డాడీ ఏమైందా నాన్న, ఏమైందంటే, నాకు పడవ పోయింది డాడీ అంటే, ఎట్లా సముదాయించాలో అర్థం కాకపోతే పొద్దున్నే వాళ్ళ డాడీకి ఒక ఆలోచన వస్తుంది, ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేసింది. ఐడియా ఏంటంటే, బయటికి తీసుకెళ్తాను రా అనేసరికి బైక్ మీద వెళ్ళడానికి ఇష్టం కాబట్టి, ఎంతమంది బైక్ మీద వెళ్ళడం ఇష్టం చెప్పండి? ఎవరికైనా డాడీతో బైక్ మీద వెళ్ళడం ఎంతమందికి ఇష్టం? సరే, భర్త ఎంతమందికి వెళ్ళడం ఇష్టం? రైట్ కదా, రైట్. అందరికైనా బైక్ అన్నా సరే, రమేష్కి ఇష్టం లేకపోయినా కానీ బయలుదేరి పొద్దున్నే లేచి కూర్చొని వాళ్ళ డాడీ కంటే ముందు రెడీ అయ్యి వాళ్ళ డాడీ ఒక షాపుకి తీసుకెళ్తాడు. షాపుకి తీసుకెళ్తే ఆ షాపులో చాలా బొమ్మలు ఉంటాయి, టెడ్డీ బేర్లు ఉంటాయి, బొంగరాలు ఉంటాయి, క్రికెట్ బ్యాట్ ఉంటుంది, వాలీబాల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అవన్నీ చూస్తూ ఉంటే అద్దంలో ఒక చిన్న బొమ్మ కనపడిద్ది. ఆ బొమ్మ ఏంటంటే ఆ పడవ ఎలా ఉందంటే, రమేష్ తన పెయింట్ వేసుకున్న రంగులోనే ఉంటుంది. దగ్గరికి వెళ్తాడు, చూస్తాడు, దాని కింద రమేష్ అని కూడా రాసి ఉంటుంది. అది తన పడవే అని తెలుసుకున్నాడు. వెంటనే వెళ్ళి షాప్ అంకుల్ అడుగుతాడు. షాప్ అంకుల్ ఇది నాదే అంకుల్ అంటాడు. ఆయన ఏమంటాడంటే, ఇది నేను ఫ్రీగా అయితే ఇవ్వను, నీదైతే అవ్వచ్చేమో కానీ బాగుందని మేము ఒక జాలర్ దగ్గర కొనుక్కున్నాం అని చెప్పిన వాళ్ళ డాడీకి చెప్తే, డాడీ వచ్చి ఎంత అడిగినా కానీ ఆయన ఇవ్వనంటాడు. అది 300 రూపాయలు ఇస్తేనే మీకు ఇస్తామనేసరికి డబ్బులు తీసుకొని 300 రూపాయలు ఇచ్చి తన బొమ్మను తానే కొనుక్కుంటాడు రమేష్. ఇంటికి తీసుకెళ్తాడు, చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు, సంతోషపడతాడు. ఈ కథ మీరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? నేను విన్నాను, నేను చెప్పాను, అనేక మంది ఆశ్రయించబడ్డారు. ఈ స్టోరీ ద్వారా ఏం చెప్తామంటే, దేవుడు కూడా మనల్ని ఎంతో అందంగా తయారు చేసుకుంటే సాతాను వల్లో పడి మనము సాతాను అమ్మువైబడితే దేవుడు మళ్ళీ వచ్చి మనల్ని రక్తం ఇచ్చి మళ్ళీ తిరిగి కొనుక్కున్నాడు అని చెప్తాం అనమాట. ఇక్కడ చెప్పడానికి ఆస్కారం ఉందా లేదా? బాగుందా బాగాలేదా? ఈ కథ దొరికిద్ది కొందాం అనుకుంటే మీకు కలర్ఫుల్ చార్ట్స్తో దొరుకుతాయి. ఓకేనా? సిపి ఆఫీస్లో దొరుకుతాయి. కావాలంటే తెప్పించి చూద్దాం, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇవ్వడానికి సిస్టర్ వచ్చినప్పుడు చూద్దాం. రైట్. సో ఆ స్టోరీ జనరల్ స్టోరీ బాగుందా బాగాలేదా? దీని ద్వారా కూడా మనం పిల్లలకి చెప్పించవచ్చా, చెప్పించలేమా? ఇందాక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. స్టోరీలో మీరు లీనమయ్యారు కాబట్టి మళ్ళీ నేను బయటకు తీసుకురావడం ఎందుకని అక్కడే పెట్టాను. మమ్మీతో షాప్కి వెళ్ళడం ఇష్టమా, డాడీతో షాప్కి వెళ్ళడం ఇష్టమా? జనరల్ క్వశ్చన్ ఇది. డాడీతో. మమ్మీతో వెళ్ళడం ఎందుకు ఇష్టం లేదు? ఇంతమంది ముక్త కంఠంతో మమ్మీతో వెళ్ళడం ఎందుకు ఇష్టం లేదు? మమ్మీ ఏం చేసింది అంటే చెప్తారండి, రామ్ ఒకసారి. ఇప్పుడు నేను మమ్మీని అనుకుందాం. ఏందో వస్తున్నాయండి. మమ్మీ అనుకుందాం. నేను మమ్మీ నాకు అది కావాలి మమ్మీ అని అడుగు. షాప్కి వచ్చింది నాతో పాటు, మమ్మీతో పాటు. ఎందుకది? ఎందుకది? డబ్బులు ఎక్కడ ఉన్నాయి? అసలు డబ్బు విలువ తెలుసా నీకు? నీకు జ్ఞానం ఉందా, బుద్ధి అని మమ్మీ ఒకటే పొడుస్తుంది కదా, అవసరమైతే గిచ్చిద్ది కదా, తెలియకుండా ఏడుపొక్కడే వచ్చింది బయటికి. ఏం జరిగిందో ఆమెకు తెలుసు, అలా అమ్మాయికి తెలుసు. అదే డాడీ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, డాడీ నాకు కొని డాడీ అను. ఓకే నాన్న అది కావాలా? డబ్బులు లేకపోయినా నీకు సాయంత్రం నీ దగ్గర ఉంటుంది నాన్న, నీకు అది కావాలి కదా, నేను సాయంత్రం తెస్తాను. అప్పు చేశాను సరే, కూతురులో సంతోషం చూడటం కోసం కొనిస్తాడా, కొనివ్వడా? ఇప్పుడు మీ డాడీ గుర్తొచ్చాడా, గుర్తురాలేదా? రైట్. అట్లా చేస్తాడు చేయడా? డాడీ సర్ప్రైజ్ కూడా చేస్తాడు కావాల్సిందే కదా, అవునా కదా? అందుకే డాడీకి మించిన ప్రేమ ఇదే ఈ లోకంలో ఉంటుందా? ఎవ్వరు ఇవ్వలేరు అంటే. మమ్మీ ప్రేమ కూడా ఎవరు ఇవ్వలేరు. మమ్మీ ఎందుకు కొనిలేదు? డబ్బు దుబారా కదా, ఆ డబ్బు ఆమె కోసమే కదా. అట్లా రైట్. ఓకే వెళ్ళమ్మా, ఇప్పుడు ఏం కొనిలేము కానీ వెళ్ళు. రైట్. వెళ్ళాలా? అటు వెళ్ళాలా? ఓకే, ఇక్కడ కట్టేసినట్టు ఉంది. రైట్. ఓకే. సో అట్లా మనము జనరల్ స్టోరీస్ అని చెప్పాం కదా, జనరల్ స్టోరీస్. సో ఇట్లా 3 స్టోరీలు ఒక స్టోరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సెలెక్ట్ చేసుకుంటాం. ఆ స్టోరీ సెలెక్షన్ ఎక్కడ అయిపోయింది? ప్లానింగ్లో అయిపోయింది. ఓకేనా? బైబిల్ స్టోరీ మూడోది ఏంటి? బైబిల్ స్టోరీ. జనరల్ స్టోరీ, మిషనరీ స్టోరీ, బైబిల్ స్టోరీ. తర్వాత ప్రార్థన, ప్రేయర్. దేని గురించి ప్రార్థన చేయాలి? 3 విషయాల గురించి ప్రార్థన చేయాలి. ఒకటి నీ గురించి ప్రార్థన చేసుకోవాలి,
ఒక స్టోరీ గురించి ప్రార్థన చేయాలి, ఒకటి పిల్లల గురించి ప్రార్థన చేయాలి. చెప్పబోతున్న పిల్లలు అర్థం చేసుకోవడానికి సహాయం తెచ్చే ప్రభు అని ప్రార్థన చేయాలి. నేను ఎన్నుకున్న స్టోరీలో మర్మాలు నాకు ఏ విధంగా చెప్పాలి, ఏ పాయింట్తో నేను చెప్పాలి, నాకు సహాయం తెచ్చని అడగాలి. ప్రభు నేను చెప్తుండగా ధైర్యంగా, సిగ్గు లేకుండా, భయం లేకుండా నేను చెప్పడానికి సహాయం తెచ్చే ప్రభు అని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. ఈ రెండు జరుగుతూనే ఉంటాయి. ప్లానింగ్, ప్రేయింగ్ జరుగుతూ ఉంటాయి. ప్లానింగ్లో ఇంకేం చేయొచ్చు, ఏ విజువల్స్తో నేను చెప్పాలో ప్లాన్ చేసుకోవచ్చు, ఏ మెథడ్లో నేను చెప్పాలో ప్లాన్ చేసుకోవచ్చు. ప్లానింగ్ ఈజ్ డిఫరెంట్, ప్రిపరేషన్ ఈజ్ డిఫరెంట్. ప్లానింగ్ అంతా ఊహ లేకపోతే నిర్ణయం తీసుకోవడం కోసం చేసే ప్రాసెస్. ప్రిపరేషన్ ఎన్నుకున్న తర్వాత చేసేది ప్రిపరేషన్లో. ఓకేనా? మూడో పి ఏంటి? ప్రిపేర్ అన్నాం, దాని ప్రిపరేషన్ అనొచ్చు అని చెప్పాను. ఇప్పుడు ప్రిపరేషన్లో అసలైన విషయం స్టార్ట్ అయింది. ఆల్రెడీ స్టోరీ సెలెక్ట్ అయిపోయింది, బైబిల్ స్టోరీయా అదేని. మీరు అనుకోవచ్చు, అన్న మరి బైబిల్ స్టోరీ ఎప్పుడు చెప్పాలి, మిషనరీ స్టోరీ ఎప్పుడు చెప్పాలి, జనరల్ స్టోరీ ఎప్పుడు చెప్పాలి? అంతే కదా. నెలకి ఇక్కడ ఎన్ని వారాలు? గుంటూరులో 4 వారాలు. 4 వారాలు మాకు ఒక్కొక్కసారి 5వ వారం కూడా వస్తుంది. ఇక్కడ వస్తుందా? రైట్, ఓకే. 3 వారాలు బైబిల్ స్టోరీ చెప్పాలి. ఏం చెప్పాలి? 3 వారాలు బైబిల్ స్టోరీ చెప్పాలి. 4వ వారం ఏం చెప్పాలంటే మిషనరీ స్టోరీ చెప్పాలి. 5వ వారం ఏం చెప్పాలంటే ఎప్పుడైనా 5వ వారం వచ్చినప్పుడు జనరల్ స్టోరీ చెప్పాలి. అర్థమైందా? అంటే జనరల్ స్టోరీ ఎన్ని చెప్తాం నెలకి, సంవత్సరానికి? నీళ్ళు పడిపోయాము, చల్లగా ఉంటాయి. ఓకే, సో అట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఇక్కడే ఉందా? రైట్. అందుకు పెంచుతారు చెట్లు మీరు? మోసుకుంటారు. రైట్. సో ఎప్పుడు స్టోరీ చెప్పాలో మనం అయిపోయింది. ఇప్పుడు ప్రిపరేషన్ ఏం చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్, హార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. అర్థమైందా? ప్రిపరేషన్ సరిగ్గా లేకపోతే మన ప్రజెంటేషన్ మంచిగా ఉండదు. ప్రిపరేషన్ ఏం చేస్తామంటే ఆ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఏ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, బైబిల్ స్టోరీ అయితే బైబిల్ స్టోరీ, ఆ స్టోరీని వీలైనన్ని ఎక్కువ సార్లు చదువుతాము. రీడ్ థరోలీ అంటాం. రీడ్ మెనీ టైమ్స్ అని రాసుకోండి, ఈజీగా ఉంటుంది. రీడ్ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు మనం ఆ స్టోరీ చదవాలి. జక్కాయ్ స్టోరీ 6 లైన్లో ఉన్నా 5 లైన్లో ఉన్నా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఓకేనా? రైట్. చదివిన తర్వాత కథకి ముందు ఏం జరిగింది, కథ తర్వాత ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, కథ ముందు ఏం జరిగింది, వాట్ హ్యాపెన్ బిఫోర్, వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ ద స్టోరీ. అయిపోయిందా? 2. నేను మళ్ళీ రిపీట్ చేయండి, టైం లేదు, వెళ్ళిపోతున్నా ఫాస్ట్గా. వాట్ హ్యాపెన్ బిఫోర్, వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ కూడా తెలుసుకుంటాం. ఓకేనా? రైట్. తర్వాత వాట్ హ్యాపెన్ బిఫోర్, వాట్ హ్యాపెన్ ఆఫ్టర్. తర్వాత కథ ఎక్కడ జరిగింది కథ? మీరు ఎక్కడ జరిగేది ఏంటి? యోధేలో జరిగిందా, సమరలో జరిగిందా, ఆకాశంలో జరిగిందా, కొండ మీద జరిగిందా, కొండ కింద జరిగిందా, కొండ మధ్యలో జరిగిందా, సముద్రం మీద జరిగిందా, సముద్రం ఒడ్డున జరిగిందా తెలుసుకోవాలి కదా. మరి కొన్ని స్టోరీ ఎక్కడ సముద్రం ఒడ్డున జరిగింది? ఏ స్టోరీ జరిగింది సముద్రం ఒడ్డున? 153 చేపలు పట్టింది ఎక్కడ? సముద్రం ఒడ్డునే కదా. సముద్రం లోపలే ఎక్కడ జరిగింది? ఏ స్టోరీ జరిగింది? యోనా స్టోరీ జరిగింది. ఇంకా భయపడకము నడువుము అని ఉంటుంది కదా, పేతురు, అది. ఇంకా తుఫాన్ ఆపుట, అది కూడా సముద్రం లోపలే కదా. రైట్. ఇట్లా మనము స్టోరీ. సరే, కొండ మీద ప్రసంగం. ఇంకా మోషే 10 ఆజ్ఞల స్టోరీ ఎక్కడ? కొండ మీదే కదా. సో ఇట్లా మనం తెలుసుకోవాలి ఎక్కడ జరిగింది. యోదయలో ఏం స్టోరీ జరిగింది, ఎరుకోలో ఏం స్టోరీ జరిగింది, కపెర్నహూములో ఏం స్టోరీ జరిగింది, పక్షవాయువు గల ఆయన. మరి ఈ మార్తా మరియా లాజరు ఇల్లు ఎక్కడ ఉంది? మాకేం తెలుసు అంటారు, అడ్రస్ తెలీదా? ఎరుకోలో కొన్ని స్టోరీస్ జరిగినాయి. ఎరుకోలో ఎక్కడ ఏం జరిగింది? జక్కయ్య అక్కడే అనుకోండి, ఎరుకో కదా. ఎరుకైనా జక్కయ్య? నా బైబిల్లో అయితే జక్కయ్య ఎరుకోలో ఉన్నాడు. ఓకే, సో ఇట్లా మనము ఎక్కడ జరిగిందో కూడా తెలుసుకుంటాం. అయిపోయింది. ఎప్పుడు జరిగింది? మధ్యాహ్నమా, సాయంత్రమా, ఉదయమా, వర్షాకాలమా, ఎండాకాలమా, అర్ధరాత్ర, మిట్ట మధ్యాహ్నమా, సాయంత్రమా, తెల్లారగట్లనా తెలుసుకుంటాము. మరి ఏ స్టోరీ మిట్ట మధ్యాహ్నం జరిగింది? సమరయశ్రీ. ఇంకో రోజు ఎవరన్నారు ఏంటది? పేతురు యోహాను స్వస్థపరచకుండా మధ్యాహ్నం జరిగింది. ఓకే, రైట్. ఇంకా అర్ధరాత్రి జరిగిన స్టోరీస్ ఏంటి? రూపాంతర కొండ, అదే రూపాంతర దగ్గర ప్రార్థన. ఇంకా చెరసాల,
ఇంకో ఆయన చెరసాల్లో ఉంటాడు రాత్రిపూట అర్ధరాత్రి పౌలు శీలలు. ఓకే రైట్. ఇంకేదన్నావు? పేతురు మీద రాత్రిపూటే, అది రాత్రిపూట సినిమా అది. ఓకే రాత్రిపూటే రైట్. అది అర్ధరాత్రి అని తెలియదు కానీ రమారమి సుమారుగా మెట్టుకు. ఇంకా చెట్టు మీద జరిగిన స్టోరీ ఏంటి? చెట్టు కింద జరిగిన స్టోరీ ఆదాం అవ్వ. మర్చిపోయావు నువ్వు. ఓకే చెట్టు త్వరలో జరిగింది రైట్. ఇంకా అట్లా మనము ఎక్కడ జరిగిందో కూడా ఎప్పుడు జరిగిందో కూడా తెలుసుకుంటాం. మరి ఎప్పుడు జరిగిందంటే ఇంకా ఉదయం జరిగిన స్టోరీ ఏంటి? ఉదయం తెల్లారి పొద్దున జరిగింది ఏంటది? ఆ తెల్లవారుజామున ఆ ఉదయం మగ్దలేని మరియా, ఇంకో మరియా, అడ్రస్ లేనా ఇంకో కదా, అది సమాధిని చేయటం. అట్లా మనము ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. కొన్ని కథలు చెప్పలేము, మీరు ఊహించుకొని చెప్పొచ్చు ఆ ముందు సిచ్యువేషన్ బట్టి. ఓకేనా? ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందో అయిపోయింది. ఆ కథలో మెయిన్ పాత్రధారులు ఎవరో రాసుకుంటాము. ఈ జక్కయ్య స్టోరీలో ఎవరు మెయిన్ పాత్రధారు? ఎవరు? జక్కయ్య సార్, ఇంకా యేసు ప్రభు. ఓకేనా రైట్. ఓకే సమరశ్రీ స్టోరీలో ఎవరు మెయిన్ పాత్రధారులు? బావి మీద ఉన్న గిలక. అంతేనా? బావేనా మెయిన్ పాత్రధారులు? సమరశ్రీ ఇంకా ఎస్ఐ. ఇతర పాత్రధారులు ఎవరో కూడా తెలుసుకుంటాం. నెక్స్ట్ పాయింట్, ఇతర పాత్రధారులు ఎవరు? జక్కయ్య స్టోరీలో ఇతర పాత్రధారులు ఎవరు? ఊరి ప్రజలు, రోమా ప్రభుత్వం. ఊరి ప్రజలు, రోమా ప్రభుత్వం. తర్వాత సమరశ్రీ స్టోరీలో ఎవరు ఇతర పాత్రధారులు? ఎవరు? శిష్యులు, ఊరి ప్రజలు. వెరీ గుడ్ రైట్. ఇంకా చాలా చెప్పొచ్చు, బట్ మనం కొంచెం ముందుకు వెళ్ళిపోదాం. తర్వాత ఆ కథలో మెయిన్ పాత్రధారులు అయిపోయారు. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అయిపోయింది. కథలో మెయిన్ ప్రాబ్లం ఏంటి తెలుసుకోవాలి, రాసుకోవాలి. ఏం మెయిన్ ప్రాబ్లం ఏంటి కథలో? జక్కయ్య స్టోరీలో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఎంత సంపాదించినా సంతోషం లేదు. అదే ఆయన బాధ. ఊరి ప్రజలను గౌరవించడానికి జక్కయ్య సార్ రండి సార్ ఇంట్లో కూర్చోండి సార్, స్ప్రైట్ కావాలా, థమ్స్అప్ కావాలా, కాఫీ కావాలా, టీ కావాలా, ఎవరు అడగట్లా. ఇంట్లో ఉన్నా కానీ తలుపేసుకుంటున్నారు. డబ్బులు ఇస్తున్నారు, ఎందుకు? డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద కోపం. అందుకే ఎవరు ఆయన ప్రేమించరు. డబ్బులు వచ్చినా కానీ ఆయన సంతోషం లేదు. సంతోషం ఎదుగడం కోసం బయలుదేరాడు. అదే ప్రాబ్లం ఆయనకి. ఓకేనా రైట్. సమరశ్రీ స్టోరీలో ప్రాబ్లం ఏంటి? ఆమె ప్రాబ్లం. ఓకేనా రైట్. మరి ప్రతి కథలో ప్రాబ్లం ఉంటుందా? ప్రాబ్లం లేకపోతే అది కథే కాదు. ఓకేనా? ఎనీ స్టోరీ 2 చిన్న చేపలు, దానిలో ప్రాబ్లం ఏంటి? తిండి లేకపోవడం అంతమందికి కదా. ఇంకే స్టోరీ తీసుకోండి, మీకు ఇష్టం వచ్చిన స్టోరీ ఏదన్నా. డేవిడ్ గొలియాతులో వాట్ ఈస్ ద ప్రాబ్లం? మాటికి వచ్చి తొడగొడుతున్నాడు ఆయన, అదే ప్రాబ్లం. ఎవరు? గొలియాత్. మాటికి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నాడు. మీరు ఎవరన్నా ఉన్నారా? ఉప్పు తింటున్నారా, కారం తింటున్నారా, నాతో యుద్ధం చేయండి ఫస్ట్ అంటే ఎవరు రావట్లేదు. అప్పుడు ఈయన వెళ్తాడు. ఎవరు? అది. సో అదే ప్రాబ్లం. ఓకేనా? వాళ్ళు గెలవలేకపోవడమే ప్రాబ్లం. ప్రాబ్లం గురించి మాట్లాడారు. ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఎట్లా వచ్చిందో కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, మరి జక్కయ్య స్టోరీకి ఎట్లా సొల్యూషన్ వచ్చింది? యేసు ప్రభుని చేర్చుకోవడంతోనే, తన హృదయంలో చేర్చుకోవడం సొల్యూషన్. ఓకేనా రైట్. తర్వాత సమరశ్రీ స్టోరీలో ఎట్లా సొల్యూషన్ వచ్చింది? ఆయన మాటలు విని ఊరి ప్రజలందరం తీసుకొచ్చింది. ఊరి ప్రజలందరూ ఆమె నమ్మి మిగతా వాళ్ళు కూడా సాక్ష్యం చెప్పింది. ఆమెలాగా కూడా మనం పని చేయట్లేదు. సమరశ్రీ ఆమె పాపేమో కానీ ఆమె దేవుని తెలిసిన తర్వాత చేసిన పని మనం చేయలేదు. చాలా మనకంటే దూరంగా ఉంది ఆమె. అంత గొప్ప సమరశ్రీ. అందుకే ఆమె స్టోరీ రాయబడింది బైబిల్లో. ఓకే. డేవిడ్ గొలియాత్ స్టోరీలో సొల్యూషన్ ఎట్లా వచ్చింది? దావీదు ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మి వెళ్ళి 5 నుండ్రాళ్ళు తీసుకొని, 1 రాయి తీసుకొని నుదుటి మీద కొట్టాడో, ముందుకు పడ్డాడో, సొల్యూషన్ వచ్చేస్తుంది కదా రైట్. సో ప్రతి కథకి ప్రాబ్లం ఉంటుంది, సొల్యూషన్ ఉంటుంది. అందుకే అది కథ అయింది. ఓకేనా? తర్వాత కథకి కావాల్సిన గురి పెట్టుకుంటాము. గురి, లక్ష్యం, ఎయిము, థీము ఏదైనా అనొచ్చు, మీ ఇష్టం. జక్కయ్య స్టోరీకి ఒకే గురి పెట్టుకోవచ్చా, చాలా గురులు పెట్టుకోవచ్చా? ఒకే స్టోరీకి ఒకే గురి పెట్టుకోవచ్చా, చాలా గురులు పెట్టుకోవచ్చా? ఆన్సర్ రావట్లేదు. ఒకసారి ఒకటే పెట్టుకుంటాం, కానీ ఎన్నో పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా? ఉంది. ఇప్పుడు నీకు అవకాశం వస్తే జక్కయ్య స్టోరీకి ఏ థీమ్ పెట్టుకొని చెప్తావు?
పాపం గురించి చెప్తుంది. నీకు అవకాశం వస్తే బ్రదర్ సతీష్ గారు చెప్పండి, మీకు అవకాశం వస్తే ఎంతమంది సతీష్ ఉన్నారు ఇక్కడ? మీకు అవకాశం వస్తే జక్కేశ్వరికి ఏ థీమ్ పెట్టుకుంటారు మీరు? జక్కయ్య అని అడిగింది నేను. జక్కయ్య ఆమె అయితే పాపం గురించి, పాపం వలన వచ్చే జీతం మరణం అన్నట్టు తీసుకొని చెప్తావు. ఓకే, నిజమైన సంతోషం, వెరీ గుడ్. ఇంకెవరైనా చెప్తారా? మీకు అవకాశం వస్తే మీరేం చెప్తారు? అక్రమంగా డబ్బు సంపాదించిన వాడు వర్ధిల్లడు, వర్ధిల్లుతున్న నాయకుడు అవ్వాలంటే గ్రోయింగ్ లీడర్. ఓకే రైట్, అక్రమ సంపాదన, అదేగా నువ్వు చెప్పేది. వెరీ గుడ్ రైట్. చిన్న వయసులో చాలా విషయాలు నేర్చుకున్నావు నువ్వు. మరి చాలామంది నోరు తెరవట్లేదు, అమ్మాయి టక్మని చెప్పేసింది. ఇంకా ఎన్ని ఉన్నా ఏసు లేకపోతే సున్నా. అబ్బా తమ్ముడు సెంటిమెంట్తో కొట్టాడు నన్ను. నేను రాసిన పాట అన్నావు కదన్నా. రైట్, థ్యాంక్ యూ బ్రదర్, మంచి పాయింట్ పెట్టారు. ఇక అక్కడక్కడ తిరుగుతున్నారు మీరు, అక్కడ సంపాదన నుంచి తిరుగుతారు. తిరిగి ఇవ్వటం అనేది గివింగ్ గురించి మాట్లాడచ్చు. తర్వాత ఇంకా ఎవరి పేరైనా యేసయ్యకు తెలుసు, ఎవరినైనా యేసయ్య క్షమించేస్తాడు. పశ్చాత్తాపం. సో ఎట్లా మనము ఇవన్నీ తీసుకొని మనం చెప్పొచ్చు. కానీ ఒకసారి ఒక థీముతోనే మాట్లాడాలి, అదే థీమ్ మాటికి మాట్లాడాలి. దట్ ఈస్ ద లాజిక్. ఇంకా అంతేగాని ఏదో ఒకటి తగిలిద్దిలే అని చెప్పి తిరిగి ఇవ్వడం గురించి మాట్లాడి అన్నీ చెప్పాలి స్టోరీలో. కానీ మన గురి మాత్రం ఏముండాలంటే పాపం చేయొద్దు అని చెప్పాలనుకుంటే దాన్నే 10 సార్లు చెప్పాలి. చూసారా పిల్లలు, జక్కయ్య అయితే పాపిగా ఉన్నాడు కాబట్టి, మరి ఎప్పుడైతే పాపిగా ఉన్నాడో తన పాపం నుంచి బయటపడాలనుకున్నాడు, సంతోషం లేకుండా సమయంలో ఎప్పుడైతే యేసయ్య కనపడ్డాడో తన పాపం నుంచి బయటపడ్డాడు. పిల్లలు మీరు ఎప్పుడైనా పాపంలో ఉంటే అబద్ధాలు, దొంగతనం, మోసం, గిచ్చటం, రక్కడం, చాలు చెప్పడం, జలసి, ప్రౌడు, కుళ్ళు, ద్వేషం, ఈర్ష, పగ, అసూయ ఇవన్నీ ఉంటే మీరు నరకానికి వెళ్తారు పిల్లలు అని మనం అట్లా తీసుకొని చెప్పొచ్చు. అదే గివింగ్ గురించి మాట్లాడాలంటే పిల్లలు, ఎప్పుడైతే నువ్వు ఇతరులకి చేసావో, ఒకవేళ కష్టం చేసావో, నష్టం చేసావో, దానికి తిరిగి నువ్వు సంతోషాన్ని ఇవ్వాలి పిల్లలు. మరి జక్కయ్య అయితే డబ్బులు తిరిగి ఇచ్చాడు, తన డబ్బులు ఎక్కువ తీసుకున్నాడు కాబట్టి నువ్వు ఒకవేళ ఎవరైనా బాధ పెట్టుంటే ఆ బాధకి రెట్టింపు సంతోషాన్ని వాళ్ళకి నువ్వు కలగజేయాలి అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అట్లా అదే థీమ్ మాట్లాడాలి, స్టోరీ అంతా చెప్పాలి. అంతే ఒక ముక్క చెప్తానొద్దు, మళ్ళా మొత్తం స్టోరీ అని చెప్పాలి, కానీ దాన్నే హైలైట్ చేయాలి. అందుకే థీమ్ సెలెక్ట్ చేసుకుంటాం. అర్థమైందా బ్రదర్? థీమ్ సెలెక్ట్ తర్వాత కథకి సంబంధించిన ఇంట్రడక్షన్ ఎట్లా స్టార్ట్ చేయాలో మనం ప్లాన్ చేసుకుంటాము. ఎప్పుడు కూడా కథను ఎట్లా స్టార్ట్ చేయొద్దు. పిల్లలు ఈరోజు మీకు కథ చెప్తాం, పిల్లలు ఒక ఊరిలో జక్కయ్య ఒకసారి ఏమైంది తెలుసా పిల్లలు, జక్కయ్య ఒకసారి ఏసే చూడాలని చెట్టు ఎక్కాడు. ఎప్పుడు కూడా కథను అట్లా స్టార్ట్ చేయొచ్చు, డైరెక్ట్గా కథను ఎప్పుడు స్టార్ట్ చేయొద్దు. నేను ఈరోజు రాగానే ట్రైనింగ్ వెంటనే స్టార్ట్ చేశానా? ఫస్ట్ ఏం చేశాను ఇవేమంటాను చూడండి, ట్రాక్లో దింపాడు. ఫస్ట్ మిమ్మల్ని అందరిని ఏం చేశాను, నేను ట్యూన్ చేసుకున్నా. అవునా కదా? ఒక గేమ్ ఆడిచ్చా, ఒక పాట పాడిచ్చా, ఒక గోల్డెన్ పాయింట్స్ అని చెప్పాను. సో మిమ్మల్ని అందరూ అరే ఈ అన్న దగ్గర ఏదో మొత్తానికి కొంచెం వినడానికి కొంచెం సబ్జెక్ట్ కనబడుతుందనే భావన మీకు కల్పించిన తర్వాత ఏం చేశాను నేను, పొద్దు నుంచి సాయం దాకా మీరు ఏం చేస్తున్నారు, ఏం చెప్పిన రాసుకుంటున్నారు. ఓకేనా? అలా కాకుండా నేను ఫస్ట్ 5 నిమిషాలు కనుక మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేకపోతే, మిమ్మల్ని కనుక నా వైపు తిప్పుకోలేకపోతే సాయంత్రం దాకా మీరు కూర్చుంటారా? ఏదో ఒకటి చెప్పి పాస్టర్ గారు కడుపు నొప్పో, కాలు నొప్పో, ఇంటి దగ్గర వాళ్ళు అర్జెంట్ అనో, లేకపోతే మాకు అర్జెంట్ అనో ఏదో ఒకటి చెప్పి మీరు ఏం చేసేవాళ్ళు, తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా. ఇష్టం లేని చోట ఉంటాం మనం, ₹1,00,000 ఇచ్చినా కూర్చోం ఇష్టం లేని చోట. ఓకేనా? రైట్. సో కాబట్టి అట్లా మనం ఏం చేయాలంటే ఇంట్రడక్షన్ దేనికి ఉపయోగపడుద్ది అంటే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఉదాహరణకి నేను జక్కయ్య కథ చెప్పాలని అనుకోండి, నేను జక్కయ్య కథకి ఏ ఇంట్రడక్షన్ అయితే బాగుంటుంది? ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా కథ గురించి అవుతుంది, కానీ కథలోనిది మాత్రం కాదు. ఎందుకు కథలోనిది మాత్రం కాదు? ఇంకా వాళ్ళ కథే తెలియదు, కథలోనిది ఎలా చెప్తావు నువ్వు? అది క్వశ్చన్ అన్నా అయి ఉండాలి, ఎగ్జాంపుల్ అయినా అయి ఉండాలి. ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా క్వశ్చన్ అయినా ఉండొచ్చు, ఎగ్జాంపుల్ అయినా ఉండొచ్చు. ఉదాహరణకి మీరు పిల్లలు అనుకోండి, నేను జక్కయ్య కథ చెప్తున్నాను అనుకోండి, నేను ఎట్లా చెప్తాను మిమ్మల్ని, మీకంటే ఎట్లా మిమ్మల్ని గ్రాప్ చేస్తానంటే మీ అటెన్షన్ని. పాటలు అయిపోయినాయి, వర్షిప్ అయిపోయింది, మీరు కూర్చొని ఉన్నారు. ఆ పిల్లలు మరి మీకు ఇష్టమైన పర్సన్ ఎవరు, స్పోర్ట్స్ స్టార్ ఎవరు, నీకు ఇష్టమైన స్పోర్ట్స్ స్టార్ తమ్ముడు అడుగుదాంలే. తమ్ముడు
కోహ్లీ. ఆ కోహ్లీ కనుక మీ ఊరు ఏ ఊరు తమ్ముడు? మీ ఊరు గుంటుపల్లి, గుంటూరేనా? ఓకే, గుంటూరు. మీ కాలనీ ఏంటి? శారదా కాలనీ. చుట్టుకుంటే ఈ చుట్టుకుంటలోకి చుట్టూ వచ్చి విరాట్ కోహ్లీ వస్తాడని తెలిసింది ఒకరోజు. ఆ రోజు మార్చి 31వ తారీఖు వస్తాడని తెలిసింది. నువ్వేం చేస్తావు ఇప్పటి నుంచే? దాని తగ్గట్టుగా 18 నెంబర్ షర్ట్ అవుట్ గుట్టించుకుంటావు కదా, వెనకాల 18 రాసుకుంటావు, అవునా కదా? ఆ రోజు హెయిర్ స్టైల్ కూడా ఎట్లా చేస్తావు? కోహ్లీ ఎట్లా చేసుకుంటావు అట్లా హెయిర్ స్టైల్ చేస్తావు, నీట్గా స్నానం చేస్తావు, ఏరియాలతో దోవుకుంటావు, పొద్దున్నే బ్రష్ చేస్తావు, అవునా కదా? అంటే రోజుకైనా స్పెషల్. ఎందుకు? ఈ స్పెషల్ పర్సన్ కలుస్తున్నావు కాబట్టి. అది నేను అడిగితే అలా చెప్తావు. అన్న ఆ రోజు పొద్దున్న లేస్తానన్నా, మంచిగా బ్రష్ చేస్తానన్నా, ఆ రోజు మంచిగా నీట్గా తయారవుతానన్నా, ఆ రోజు కోహ్లీ ఎక్కడికి వస్తున్నాడో అక్కడికి ఆయనకంటే ముందే వెళ్ళి నుంచుంటానన్నా. మరి అక్కడికి వెళ్ళినప్పుడు కనపడపోతే ఏం చేస్తావు నువ్వు అన్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తావు నువ్వు? ఏం చెప్తావు? ఎక్కడైతే కనపడతాడో కొంచెం ఎత్తైన ప్లేస్కి వెళ్తానన్నా, గుట్ట ఎక్కుతాను, ఆ మెట్లు ఎక్కుతాను. ఏమెక్కుతావు? మెట్లు ఎక్కు చూస్తానన్నా. మెట్లు ఎక్కడైనా కనపడపోతే ఏం చేస్తావు? గొట్టెక్కుతా. ఏంటిది? గట్టెక్కుతా. మెట్టు అయిపోయిన తర్వాత గట్టెక్కుతాను. అప్పుడు కూడా కనపడితే ఏం చేస్తావు? గొట్టెక్కుతాను, గుట్ట. ఓకేనా? గొట్టెక్కుతానని అంటే పిల్ల ఆయన చూడటానికి నువ్వేం చేస్తావు? ఎట్లయినా సరే చూస్తే చాలా అనుకుంటావా అనుకోవా? పిల్ల అలానే ఏమైంది తెలుసా పిల్లల బైబుల్లో అని అప్పుడు స్టార్ట్ చేస్తా. ఇప్పుడు ఈ గుట్ట ఉంది కదా, ఈ పిల్లలందరూ ఒక్కొక్క మెట్టెక్కి స్టోరీలోకి వస్తారు. ఇక అక్కడికి వచ్చిన తర్వాత మన స్టోరీ పిల్లలు మరి బైబిల్ ఏం జరిగింది తెలుసా? పిల్లలు ఒకసారి ఏమైందంటే జక్కయ్య అనే వ్యక్తి ఉండేవాడు పిల్లలు అని అప్పుడు స్టార్ట్ చేస్తే ఇక చాలు. ఇక అప్పుడు పిల్లలందరూ నా వైపు ఉంటారు కదా, ఇంట్రడక్షన్ అట్లా ఉపయోగపడుద్ది. అన్న మీకు మాటికి జక్కయ్య కూడా దొరికాడు, నీకు జక్కయ్యకి బాగా కుదిరింది ఇంట్రడక్షన్, మరి సమరైజ్ స్టోరీకి ఎక్కడ చెప్తావు చెప్పు అని మీరు అనుకుంటా ఉండొచ్చు లోపల కదా. మరి సమరైజ్ స్టోరీకి ఏ స్టోరీ చెప్తాం? ఏ ఇంట్రడక్షన్ చెప్తాం? కథలోనిది అవ్వాలి. కథలోనిది అవ్వదు, కథ గురించి అవుతుంది. చెప్పండి. మనిషి జీవించడానికి ఏం కావాలి?